దేవుడు మిమ్మల్ని ప్రత్యేకపరచారు కనుక మీరు సంఘమైన, ఓకేనా? ఖచ్చితంగా ఉన్నారు మీరు. అంటే ఇప్పుడు దేవుడు పని చేయాలి కదా, పని చేయాలి. ఆ విషయాన్ని మనం ఒకసారి మనం బైబిల్లో ధ్యానించుకుంటూ మనం వెళ్దాం. మొదటిది, మన ఆశలు తీర్చబడుతుందంట. దేవుడు మన జీవితంలో పనిచేస్తే మన ఆశ తీర్చబడుతుంది. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 1 నుంచి 15 వచనాలు ఉన్నాయి, కానీ అక్కడ ఒక 2-3 వచనాలు చదవగానే ఆ సందర్భాన్ని బట్టి నేను చెప్పుకుంటూ మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 1 నుంచి 15 వచనాలు. 1వ వచనం చదువు. పౌలు ఎక్కడికి వచ్చాడట? అక్కడ తిమోతిలో ఒక శిష్యుడు ఉండేను. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. 6వ వచనం చదువు. ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచారు. ఒక విషయాన్ని నోట్ చేసుకున్నాడు. మొదటి విషయం, ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ అడ్డగించాడట. 7వ వచనం. యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. యేసు అన్న ఆత్మ వెళ్ళని, ఎందుకంటే బిథూనియాకి వెళ్ళాలనుకున్నారట. బిథూనియా అనేటువంటి ప్రాంతానికి వెళ్ళాలనుకుంటే దేవుని ఆత్మ వెళ్ళనివ్వలేదట. ఇది మరొక విషయం. తర్వాత 14-15 వచ్చిన. అప్పుడు లూదియాయను దైవభక్తి గల యొక్క స్త్రీ వినిచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయతైరా పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయం తెరచిన కనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిస్మము పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఇప్పుడని వేడుకొని మమ్మల్ని బలవంతం చేశాను. అప్పుడు మాసిదోనియా దేశస్థుడొకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయము చెయ్యమని తనను వేడుకొనుచున్నట్టు రాత్రి వేళ పౌలునకు దర్శనం కలిగెను. ఇక్కడ చూడండి, దేవుడు పనిచేస్తున్నాడు అపోస్తలుడైన పౌలు జీవితంలో. అపోస్తలుడైన పౌలు జీవితంలో దేవుడు పనిచేస్తున్నాడు. నేను 3 మాట చెప్పుకుంటాను. మొదటి అంటే, ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ అడ్డగించాడు. 6వ వచనంలో. బిథూనియాకి వెళ్ళాలనుకున్నప్పుడు పరిశుద్ధాత్మ వెళ్ళనివ్వలేదు. 7వ వచనంలో. 9-10 వచనాల్లో మాసిదోనియాకి వెళ్ళమని దర్శన రూపకంగా దేవుడు మాట్లాడాడు. ఏం చేయకూడదో చెప్తున్నాడు. వీళ్ళు ఆశపడుతున్నారు ఏంటంటే దేవుని స్వార్థ ప్రకటించాలని, దేవుని రాజ్య విస్తరణ చేయాలని, అనేక ఆత్మలు పట్టబడాలని. ఈ విధంగా పౌలు ఆశపడుతున్నాడు. ఆశ ఉంది అతనికి. దేవుని స్వార్థ ప్రకటించాలి, దేవుని యొక్క రాజ్య విస్తరణ చేయాలి, దేవుని రాజ్యం కొరకు అనేక ఆత్మలు గెలవాలని చెప్పేసి ఆశ ఉంది ఇతనికి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బైబిల్ దేవుని వాక్యం చెప్తుంది, ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడని దేవుని వాక్యం చెప్తుంది. ఇతను ఆశపడ్డాడు, దేవుడు ఇతని ఆశను తీర్చాడు. ఇతను ఏమని ఆశపడ్డాడు? మొదట ఆసియాకి వెళ్ళి వాక్యం చెప్పాలనుకున్నాడు, కానీ వెళ్ళని లేదా. ప్రియమైనటువంటి దేవుడు బిథూనియాకి వెళ్ళాలనుకున్నాడు. అప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుడు అడ్డగించాడట. కానీ ఎక్కడికి వెళ్ళాలో తెలియక నూటలుకున్నాడు. ఆ టైంలో దేవుడు మాసిదోనియాకి వెళ్ళమని ఒక దర్శనం ద్వారా మాట్లాడాడట. చూడండి, ఇక్కడ అద్భుతమైన విషయం. పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలుడైన పౌలు జీవితంలో దేవుడు పనిచేసి తన ఆశను దేవుడు తీరుస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మీరు బాగా గమనించాలి. ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడంటే ఏది పడితే అది ఆశపడ్డాం. ఏది పడితే అది ఆశపడ్డాం. ఈ వాక్యాన్ని కోట్ చేయడం మనం ఏమనంటే, ప్రభా నాకు కొండ మీద కోతి కావాలి అని ఆశపడి, ప్రభా ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తానో నా ఆశను తీరుస్తాను. ఈ మధ్యలో ఒక పిల్లోడు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తున్నాడు. అంటే దగ్గరున్న వస్తువు కూడా అందుకుంటాడు. కొంచెం దూరం ఉన్న వస్తువు మమ్మీ అని చెప్పేసి అంటే వాళ్ళ అమ్మ ఏమన్నా అంటే ఉంటే మమ్మీ ఈ మమ్మీ అని ఏడుస్తూ ఉంటే వాడు చిన్నగా ఉన్నాడు కదా, ఏడుస్తుంటే వాళ్ళ అమ్మకి వాళ్ళ డాడీకి సంతోషమై కొద్దిసేపు ఏడ్చిన తర్వాత అప్పుడు ఇస్తున్నారు. అట్లా జరుగుతూ ఉంటే వాడు కొద్దిగా 7 సంవత్సరాలకు వచ్చిన తర్వాత సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకుపోయారంట. ఈ అబ్బాయిని తీసుకపోతే వాడు ఏడుస్తున్నాడ, నాకు కావాలి అని తలకాయ తింటున్నా. సైకియాట్రిస్ట్ డాక్టర్ అంటే తలకాయ పట్టుకుంటే కూడా ఈయనప్పుడున్నాడ, నాకు కావాలి అని. వాడు ఆపలేకున్నాడ. ఏదో వీడు అంటే నిన్నటి నుంచి ఇదే రోదన డాక్టర్ గారు, అమ్మ మీరు తప్పు పని చేశారు, నేర్పించకుండా నేర్పించారు. ఏది విషయం అంటే
చిన్నప్పటి నుంచి ఏదైనా కొంచెం దూరం ఉండేవి అడిగితే మేము సంతోషం కొద్దిసేపు అని ఏడిపించిస్తుంటామండి. వీడు అదే పనిగా పెట్టుకున్నాడు. ఇక బయటికి ఎక్కడ తీసుకుపోతే యాది పడితే అది అడుగుతున్నాడు. సూపర్ మార్కెట్కి పోతే సూపర్ మార్కెట్ ఏదో ఒకటి అడుగుతాం. అట్లా అన్ని కొనిస్తున్నారంట. ఎప్పుడు వాడికి ఒకటి ఏం పడిందంటే బ్రెయిన్లో, నేను ఏడ్చానంటే మా అమ్మని ఎట్టైనా తెచ్చిస్తాను బ్రెయిన్లో పడిందంట. అందుకు వాడు చేస్తాడు. మొన్న ఆ మధ్యలోనే బయటికి పోయింటే వాళ్ళ నాన్నకి చెట్టు మీద ఉన్న కోతి చూపించి, డాడీ నాకు కోతి కావాలన్నా. కోతి ఎడ చేస్తామంటే నాకు కావాలి నాకు కావాలి నాకు కావాలి. కోతి నెల పట్టుకుంటారు. అదే చిన్న కుక్క పిల్లన ఏమో ఇక నాకు కావాలి అని చెప్తున్నాడ. ఇక డాక్టర్లు సైకాలజీ పట్టుకున్నామా, వీడికి ఏం మందు లేదు, వీడికి ముందే మీరు అలవాటు చేయాల్సింది, జాగ్రత్త పడాల్సిందే. అట్లా దేవుని సన్నిధిలో మనం కొన్నిసార్లు ఆశపడతాం. ఏంటంటే కొండ మీద కోతిని ఆశపడినట్లుగా కొన్ని ఏమంటాం, కొంచెమో కోరికలు అంటాం కదా, ఏవేవో ఆశపడతాం. కానీ ప్రియమైనటువంటి ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడని వాక్యం ఉంది. నువ్వు ఏం ఆశపడాలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా? దీనికి రిలేటెడ్గా ఒక వాక్యం చెప్తాను చూడండి. నా తండ్రి చిత్తానుసారంగా మీరు ఏది అడిగినానో నా తండ్రి చిత్తానుసారంగా, అంటే దేవుడు కోరుకున్నట్లుగా, దేవుడు ఇష్టపడినటువంటి విషయాలు నువ్వు ఏదైతే కోరుకుంటావో దాన్ని దేవుడు తీర్చేస్తాడు. హల్లెలూయా. అందుకే ఇక్కడ కీవర్డ్ మీరు గుర్తుపెట్టుకోండి. ఈ కీవర్డ్ని బాగా మీరు నోట్ చేసుకోవాలి. దేవుడు ఏం కోరుకుంటున్నాడో నేను అది కోరుకున్నప్పుడు నా ఆశ తీర్చబడుతుంది. ఇది కీవర్డ్. నీకు తెలియాలి దేవుడు ఏం కోరుకుంటున్నాడని. అమ్మా అర్థమవుతుందా? నువ్వు ఆశపడడం అంటే ఏంటంటే దేవుడు ఏది కోరుకుంటున్నాడో అని ఆశపడు. నీ ఆశ దేవుడు తీరుస్తాడు. హల్లెలూయా. ఈరోజు అందుకే ప్రియమైనటువంటి దేవుడు ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు ఇక్కడ మనం జ్ఞాన వాక్యాన్ని మనం ధ్యానించుకుంటూ వెళ్తే అపోస్తలుడైన పౌలు దేవుడు వాక్యం ఏంటంటుంది, సంఘానికి అంతటికి సర్వలోకానికి వెళ్ళి సమస్త సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మిన వాడిని రక్షించబడిన వాడికి బాప్తిజం ఇవ్వండి, వాడిని శిష్యుడిగా తయారు చేయండి, కమాండింగ్ ఇచ్చేసాడు, ఆజ్ఞ ఇచ్చాడు. ఇప్పుడు మనం అందరం ఏం చేయాలి? సువార్తను ప్రకటించాలి. వ్యక్తిగతంగా దేవుని సువార్తను ప్రకటించాలి. ఇది దేవుని వాక్యం చెప్తుంది. అంటే ఇప్పుడు దేవుడు కోరుకునేది సంఘం ద్వారా ఏం కోరుకుంటున్నాడు? దేవుని సువార్తను ప్రకటించాలి. అంటే వ్యక్తిగతంగా వెళ్ళి దేవుని యొక్క సువార్తను చెప్పి వాళ్ళ ప్రభు చెంతకు దేవుని సన్నిధానానికి తీసుకుని రావాలి. అంటే దేవుడిని కోరుకుంటున్నాడు కనుక నువ్వు ఇదే కోరుకుంటే దేవుడు నీ ఆశను దేవాది దేవుడు తెలుసు. మనమేం ఆశపడతాం? ఆత్మ సంబంధమైన వాటి కంటే కూడా ఎక్కువ దేన్ని ఆశపడతాం? శరీర సంబంధమైనవి ఎక్కువగా ఆశపడతాం. లోక సంబంధమైన వాటిని ఎక్కువగా ఆశపడతాం. భక్తుడు కీర్తనకారుడు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా గట్టిగా పడి దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతుంది అని. మీరు 42వ కీర్తనలో కనుక గమనిస్తే తీయండి. 42వ కీర్తన తీయండి ఒకసారి. 42 సామ్స్ 42వ కీర్తన. కోరాహు కుమారుడు రచించిన కీర్తన అని ఉంటుంది. కోరా కుమారుడు రాశారు ఆ కీర్తనని. వాళ్ళు ఏం కోరుకున్నారయ్యా అంటే అయ్యా దుప్పి నీళ్ళ కోసం ఆశపడుతుంది. దుప్పికి నీళ్లు దొరక్క నీళ్ళు ఎక్కడ దొరికితే తాగుదామని ఆశపడుతుంది. అట్లా మాకు ఆశ ఉంది. కోరా కుమారులు అంటారు, మీ బిడ్డలమైన మాకు ఆశ ఉంది. ఏం ఆశ ఉందయ్యా అంటే ప్రియమైనటువంటి జంతువుల నీ సన్నిధి నుండి మేము చూడాలని, నీ మందిరంలో మేము ఉండాలని, నీ ప్రత్యక్షతను మేము పొందుకోవాలని, నీతో సహవాసము చేయాలని మేము ఆశపడుచున్నాము. కోరా కుమారులకు ఉన్నటువంటిది ఏంటంటే ఆత్మ సంబంధమైనవి. దేవుడు కూడా కోరుకునేది ఏంటంటే దేవుడు నా బిడ్డలతో సహవాసం చేయాలి, నా బిడ్డల మందిరంలో కనపడాలి, నా బిడ్డలకు నేను ప్రత్యక్షపరచుకోవాలి, నా సన్నిధిని నా బిడ్డలు అనుభవించాలి. ఇది దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు ఏది కోరుకుంటున్నాడో కోరాహు కుమారులు కూడా అదే కోరుకుంటున్నారు. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు అందుకే మనం జ్ఞాపకం చేసుకోవాలి ఏంటంటే దేవుడు ఎప్పుడు మన ఆశను తీరుస్తాడంటే ఆత్మ సంబంధమైనవి. అంటే అలా ఆత్మ సంబంధమైనవి, ఇంకా ఏవి కుటుంబ సంబంధమైనవి కానీ లేకపోతే మా పిల్లల సంబంధం ఏవి ఆశ తీర్చంటే తీరుస్తాడు. అందుకే దేవుడు చెప్పిన మాట మీరు గుర్తుపెట్టుకోవాలి.
మీరు కొన్ని ఫిల్ చేయాలి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉంటాయి. పిల్లలు రాసేటప్పుడు ఏమైనా ఉంటాయి పిల్లలు ఆ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్కి పైన ఒక ఓడ రాసిస్తారు. ఏమని? ఇప్పుడు నా ఎగ్జామ్ రాసేటోళ్ళకి గుర్తుండాలి కదా, మీరు ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ని పూరించండి అని, ఈ ఖాళీలను మీరంతా పూరించండి అని. పూరించండి అంటే పూరీలు చేయడం కాదు, దాన్ని పూర్తి చేయాలి, దాన్ని నింపండి అని. ప్రియమైనటువంటి దేవుని ద్వారా మీరు నింపాల్సినవి కొన్ని ఉన్నాయి. ఆశ తీర్చబడాలి అంటే దేవుడు కోరుకునేది కోరుకోవాలి, నువ్వు కొన్ని పూర్తి చేయాల్సిన పనులు ఉన్నాయి. మొదట నా రాజ్యాన్ని నీతిని వెరకండి, అప్పుడు సమస్తాన్ని సమకూడి నేను మీ జీవితంలో జరిగిస్తాను. నువ్వు ఏదైతే ఆశపడతావో అది నీ జీవితంలో జరగాలి అంటే మొదట నువ్వు దేవుడి కోసం చేయాల్సిన పనిని దాన్ని సంపూర్తిగా చేయాలి. ఆత్మ సంబంధమైనవి కోరుకోవాలి, నువ్వు దేవుడి కోసం చేయాల్సినవన్నీ కూడా చేయాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే దేవుడు నీ ఆశను దేవాది దేవుడు తీరుస్తాడు. ఇప్పుడు దేవుడు నీలో పనిచేయడం అంటే ఏంటంటే దేవుడు నీలో పనిచేస్తే నీ ఆశలు తీర్చబడుతూ వస్తుంది. అపోస్తలుడైన పౌలు మాసిదోనియాకు ఆసియాకు వెళ్ళాలనుకున్నాడు, బెతూనియాకి వెళ్ళాలనుకున్నాడు. అక్కడికి వెళ్ళి దేవుడు వాక్యాన్ని ప్రకటిస్తామనుకున్నాడు. మంచిదే వాక్యం ప్రకటించడం. చూడండి, వాక్యం ప్రకటించడం అంటే అందరూ ప్రకటించడం అని కాదు. అక్కడ పరిశుద్ధాత్మ తగ్గించిందంటే అయ్యా నువ్వు ఏమి వెళ్ళాల్సిన పనిలే, ఆసియాకి వెళ్ళాల్సిన పని లేదు, బితునియాకి వెళ్ళాల్సిన పని లేదు, ఒక మనుషుడు అని చెప్తే ఆ దేవుడు అతని ద్వారా మాట్లాడుతున్నాడు, అతనిలో పని చేస్తుంటే పౌరు వెంటనే కామ్గా కూర్చొని ప్రార్థన చేసుకుని ఆరాధన చేసుకుని ఇంట్లో కామ్గా కూర్చున్నాడు. దేవుడు ఆయన జీవితంలో పనిచేస్తున్నాడు. ఆయన ఆశ ఉంది ఏంటంటే దేవుడు రాజ్యం కోసం నేను ప్రయాసపడాలంటే అప్పుడు దేవుడు దర్శనం ద్వారా మాట్లాడి అయ్యా నువ్వు మాసిదోనియాకి వెళ్ళాడు. దేవుడు దర్శనం ద్వారా మాట్లాడితే అక్కడికి వెళ్తే దేవుడే పని చేసినాడు. అక్కడికి వెళ్తే దేవుడే పని చేసినాడు. లుదియా అనేటువంటి ఆమె దర్శించబడింది, ఆమె రక్షించబడింది, ఆ కుటుంబం అంతా రక్షించబడింది, ఆ కుటుంబం అంతా బాప్తిజము. ఇప్పుడు చూడండి, దేవుడే పిలిచాడు, దేవుడే నియమించాడు, దేవుడే పంపించాడు, దేవుడే పని చేశాడు. అందుకే మన ఆశ తీర్చబడాలి అంటే దేవుడు మన విషయంలో కొన్ని విషయాల్లో ఏ విషయాల్లో శ్రద్ధ కలిగినాడో, ఏవైతే మన జీవితాల్లో కోరుకున్నాడో దేవుడే ప్రత్యేకపరిచి ఆ విషయంలో మనం నడిపిస్తే దేవుడే పని చేస్తున్నాడు. మనం ఏం పని చేయాల్సిన పనిలే. ఒక మన మౌనం ఉండి దేవుడు ఎట్లా నడిపిస్తే అట్లా వెళ్తుంటే దేవుడే కార్యాలను చేస్తున్నాడు. దేవుడే మన ఆశను తీరుస్తూ ముందుకి తీసుకొని వెళ్తుంటాడు. హల్లెలూయా. అందుకే ఈరోజు ప్రియమైనటువంటి దేవులారా, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనమందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి ఏంటంటే నా ఆశ తీర్చబడాలి అంటే నేను ఉపయోగించాల్సిన కీ ఏంది అన్న చెప్పండి, అందరూ చెప్పండి. దేవుడు ఏది కోరుకుంటున్నాడో అది నేను కోరుకుంటేనే నా ఆశ తీర్చబడుతుంది. ఇంకా నేను దేవుని కోసం చేయాల్సిన పని నేను పూర్తి చేస్తేనే నా ఆశ తీర్చబడుతుంది. చెప్పండి, చెప్పండి బ్రదర్, శతకంలో చెప్పండి ఒకసారి. మొదటి విషయం ఏంటన్నా, మన ఆశ ఎంత తీర్చబడుతుందన్న. వినపడ్డా గట్టి చెప్పండి నాకు. దేవుడు కోరుకునేది మనం కోరుకున్నప్పుడు మన ఆశ తీర్చబడుతుంది. రెండోది, దేవుని కోసం మనం చేయాల్సినవన్నీ పూర్తి చేసినప్పుడు మన ఆశ తీర్చబడుతుంది. చెప్పండి ఇప్పుడు గట్టి చెప్పండి. పది చెప్పండి కదా, చెప్పండి అమ్మా, మీరు చెప్పండి. మీరు చెప్పే కొద్ది నేను ముందుకు పోను. మీరు నేర్చుకోకనే గుర్తు పెట్టుకోక ఒకసారి చెప్పండి, అందరు చెప్పండి. మొదటి విషయం ఏంటంటే దేవుడు ఏది కోరుకుంటున్నాడో అది నేను కోరుకున్నప్పుడు. రెండోది, దేవుని కోసం నేను చేయాల్సిన పనిని పూర్తి చేసినప్పుడు నా ఆశ తీర్చబడుతుంది. హల్లెలూయా. రెండో విషయాన్ని మనం గమనిస్తాం. రెండో విషయాన్ని ప్రియమైనటువంటి జనులారా, రెండో విషయం రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయం 1 నుంచి 6 వచనం. కొన్ని వచనం చదువు సందర్భంగా. అంతటి గిలాదు కాపురస్తుల సంబంధీయుడు నిష్క్రియుడైన ఏలియా ఆహాబు వద్దకు వచ్చి ఎవరి సన్నిధిని నేను
ఎవరి సన్నిధిలో నేను నిలబడ్డానో, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. దేవుని మాటను బట్టి చెప్తున్నాను, ఈ భూమి మీద ఇక వర్షం కానీ మంచు కానీ ఏం పడదు అని డిక్లేర్ చేస్తున్నాడు. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు వద్ద దాగి ఉండుము. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. అచటికి నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాపోలములకు ఆజ్ఞాపించితినని అతనికి తెలియజేయగా, అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసము చేసెను. ప్రియమైనటువంటి దేవుళ్ళరా, ఇక్కడ మనకు అందరికీ సందర్భం తెలిసి ఏంటంటే, ఏలియా ఎవరు? ఏలియా ఎవరమ్మా? ప్రవక్త. ఏలియా ప్రవక్త ఆహాబు రాజు దగ్గరికి వెళ్ళి, ఆయన ఏలియా ప్రవక్త ఉన్నప్పుడు ఆహాబు పరిపాలన చేసేవాడు రాజుగా. అతని దగ్గరికి వెళ్ళి చెప్పాడు ఏంటంటే, అయ్యా దేవుడు చెప్పాడు కనుక ఈ భూమి మీద వర్షం పడ్డం కానీ వాన పడ్డం కానీ, అంటే వాన పడ్డం కానీ వర్షం కానీ మంచు కురడం కానీ జరగదు, ఈ జ్ఞాపకం పెట్టుకున్నానని చెప్పేసేసి ఆ ప్రదేశాన్ని వదిలిపెట్టాడు. అప్పుడు దేవుడు అతనితో చెప్తున్నాడు, అయ్యా నువ్వు వెళ్ళి యెరూషలేము దగ్గర ఉన్నటువంటి ఏంటి ఏ వాగది? కెరీతు వాగు దగ్గరికి వెళ్ళి అక్కడ ఉండు అని ఈ మాటని చెప్పమన్నాడు. ఈ మాట చెప్పాడు. మళ్ళీ వెంటనే వెళ్ళి ఆ వాగు దగ్గర ఉండమన్నాడు. వాగు దగ్గర ఉన్నాడు. వాగు దగ్గర ఉంటే, ప్రభా ఎట్లా ప్రభా నేను వాగు దగ్గర ఉంటే నా ఆహారం కానీ ఎట్లా అంటే, అప్పుడు దేవుడు చెప్పాడు ఏంటంటే, రెండో విషయం ఏంటంటే, మన అవసరాలన్నిటినీ ఆయన తీర్చేటువంటి వాడు, అవసరాలు తీర్చేవాడు. ప్రియమైన దేవుడు చెప్పిన మాట ఏంటంటే, కాకులను అంటే కాకుల్ని నేను పంపిస్తాను, నీకు కావాల్సిన ఆహారం ఏమో అవి చూసుకుంటాయి. పొద్దున బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం డిన్నర్, రాత్రి అన్నీ కూడా 3 పూటలో అవి ఆహారం తెచ్చి పెడతాయంటే, వెళ్ళిపోయి అక్కడ ఉన్నాడు కెరీతు వాగు దగ్గర. అక్కడ ఉంటే అన్నీ కూడా సవ్యంగా జరుగుతున్నాయి. ఆ కాకులను ఏం తీసుకొస్తున్నాయంట? నాన్ వెజ్ తీసుకొస్తున్నారు. రొట్టె ముక్కల్ని, మాంసం ముక్కల్ని తండోపతండాలుగా తీసుకుని వచ్చి ఆయన ఆడ పెడుతున్నాడు. ఆడ తింటున్నాడు, ఆడే నీళ్ళన్నీ కూడా తాగుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుళ్ళారా, ఇక్కడ దీనికి మనం కీవర్డ్ని మీద గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, దేవునితో సహవాసం చేసినప్పుడు, దేవుని మీద ఆధారపడినప్పుడు. ఈ కీవర్డ్ గుర్తుపెట్టుకోండి. నీ అవసరాలు ఎప్పుడు తీర్చబడతాయి అంటే, దేవుడు నీ జీవితంలో పని చేసినప్పుడు నీ అవసరాలు తీర్చబడతాయి. దేవుడు ఎప్పుడు పని చేశాడయ్యా అంటే, ప్రియమైనటువంటి దేవునితో సహవాసం చేసినప్పుడు, దేవుని మీద ఆధారపడినప్పుడు మాత్రమే భక్తుల జీవితాల్లో వారి అవసరాలు తీర్చబడ్డాయి. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు అందుకే మనం జ్ఞాపకం చేసుకోవాలి ఏంటంటే, ఆ ఏలియా దైవజనుల్లాగా మనము కూడా ఉండగలగాలి. అంటే దేవునితో సహవాసము చేయాలి, దేవుని మీద ఆధారపడగలగాలి. చూడండి, దేవునితో సహవాసం చేస్తున్నాడు, ప్రార్థనలో కూర్చున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. అంటే ప్రార్థన దేన్ని తెలియపరుస్తుంది అంటే, సహవాసాన్ని తెలియపరుస్తుంది. ఎవరితో సహవాసం చేయాలయ్యా అంటే, దేవునితో సహవాసం చేయాలి. ఈ లోకముతో కంటే, మనుషులతో కంటే, వీటన్నిటికంటే ముందుగా ఉదయం లేచి ఎవరితో సహవాసం చేయాలంటే, దేవునితో సహవాసం చేయడం నేర్చుకోవాలి. దేవుని బిడ్డలమైన మనము దేవునితో సహవాసం చేయాలి. దేవునితో నువ్వు మాట్లాడటం, దేవుని మాటల్ని నువ్వు వినడం. అంటే ప్రార్థన వాక్యం ఉండాలి. అంటే ప్రార్థిస్తుండాలి, వాక్యం చదువుతున్నాడు. ఇట్లా నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉండాలి అంట. దేవుని యొక్క వాక్యం ఏది చేస్తున్నాడు ఏంటంటే, ఈయన దేవునితో సహవాసం చేస్తే ప్రార్థన చేస్తున్నాడు, దేవుడు చెప్పే మాటలు కూడా వింటున్నాడు. ప్రియమైన మనం ప్రార్థన చేస్తాం కానీ వాక్యం చదువు. వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు. నువ్వు దేవునితో సహవాసంలో గడుపుతున్నప్పుడు నువ్వు ప్రార్థన చేసి నీ విన్నపాలన్నీ కూడా చెప్పేసి నువ్వు బయటకు వస్తున్నావు. కానీ చేయాల్సింది ఏంటంటే, నువ్వు ప్రార్థన చేసి వినాలి దేవుడు వాక్యం ద్వారా ఏం మాట్లాడుతున్నాడు. ఆమేన్. దేవుడు వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇందాక మనం పౌలుని ద్వారా గమనిస్తే, పౌలుని దేని ద్వారా మాట్లాడినాడు? దేని ద్వారా మాట్లాడినాడు? దర్శనం ద్వారా మాట్లాడు. పౌలుని దేని ద్వారా మాట్లాడినాడు? పౌలుని దేని ద్వారా మాట్లాడినాడు? అందుకే నేను అనేది, మీరు బాగా దేవుడు 2 చెవులు ఇచ్చినాడు, బాగా శ్రద్ధగా వినాలి. ఏం ద్వారా? ఏమన్నది?
ఏ ద్వారా? పరిశుద్ధాత్మ ద్వారా. పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మాట్లాడినాడు. తర్వాత దర్శనము ద్వారా దేవుడు మాట్లాడినాడు. అందుకే మీరు గమనించాలి, మనం సహవాసంలో దేవుడితో మనం దేవుని సన్నిధిలో గడుపుతున్నప్పుడు, ప్రార్థనలో గడుపుతున్నప్పుడు, వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు, దర్శనం ద్వారా మాట్లాడతాడు, మందిరానికి వచ్చిన సేవకుల ద్వారా మాట్లాడతాడు, పరిస్థితుల ద్వారా మాట్లాడతాడు, పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇన్ని రకాలుగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మనం వినం. మనం చాలా బిజీ లైఫ్లో ఉండి మనం ఏం చేస్తామంటే మనం అన్నీ తీసుకుపోయి దేవుడి మీద మోపేస్తాం. నిజంగా ఆధారపడుతున్నామేమో, ప్రభు నాకు అది అవసరం ఉంది, ప్రభు ఇది అవసరం ఉంది, దేవుడి మీద ఆధారపడుతున్నాం. కానీ దేవుడు నిన్ను సంధిస్తున్న కాలాన్ని నువ్వు విడిచిపెడుతున్నావు. ఏలియా చేయలేదండి. ఏలియా చేసింది ఏంటంటే దేవుడితో సహవాసం చేసి దేవుడి మీద ఆధారపడుతుండగా, ప్రభు ఇప్పుడు ఏం చేయాలంటావు, నేను ఎలా పోవాలో నాకు తెలియదు, ఏం చెప్పాలో నాకు తెలియదు అంటే రాజుతో మాట్లాడడం ఏది, నేను మాట్లాడడానికి నా వల్ల కాదంటే నువ్వు వెళ్ళు, నువ్వు ఈ మాటను చెప్పుకో, అహాబు రాజుకి పోయి చెప్పుకుంటే ఆ ధైర్యంగా వెళ్ళి అహాబు రాజుతో ఆ మాటను చెప్పాడు. చెప్పొచ్చేసిన తర్వాత అయ్యా చెప్పొచ్చేసానంటే ఓకే, ప్రభు అన్నాడు ఇక్కడ ఉండొద్దు, నువ్వు ఈ ప్రాంతంలో ఉండొద్దు, ఈ ప్రాంతం అంతా భయంకరమైన కరువుతో నింపబడితే నువ్వు వెళ్ళి కెనాల్తో అనేటువంటి వాగు దగ్గర పోయి అక్కడ ఉండిపో, అక్కడ నివసించుకోను పోయి అంటే అక్కడ పోయి నివసిస్తున్నాను అంటే కాన్వర్జేషన్ ఉంది దేవునితో. ఏలియాకి ఏలియాకి కాన్వర్జేషన్ ఉంది. ప్రియమైనటువంటి దేవుడిలా సహవాసం అంటే అదే, ఆధారపడటం అంటే అదే. దేవుని మీద మనం ఆధారపడి దేవుని దగ్గర నుంచి మనం జవాబును పొందుకోగలగాలి. ఈరోజు ప్రియమైనటువంటి దేవుడిలా కొద్దిగా ఆలస్యమైన అనుకోండి, ఆలస్యమైన నిలబడాలి. హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుడిలా ఎప్పుడు మన అవసరాలు తీర్చబడతాయి అంటే నువ్వు దేవునితో సహవాసం చేసినప్పుడు, దేవుని మీద నువ్వు ఆధారపడినప్పుడు, ఏలియాకి ఏ విధంగా అయితే అవసరాలు తీర్చబడ్డాయో ఆ విధంగా అవసరాలు తీర్చబడతాయి. దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడినప్పుడు, దేవుడు మనం దర్శించినప్పుడు మనకి దేవుడు మాట్లాడే విధానాలు చాలా కొంచెం వింతగా ఉంటాయి, మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. దేవుడు చెప్పొచ్చు ఏమనంటే ఇదే ప్రాంతంలో ఉండని చెప్పొచ్చు, కానీ దేవుడు ఏమని చెప్పాడంటే నువ్వు దేవుడు దీన్ని దూరంగా తీసుకువెళ్ళి ఏనాదో అనేటువంటి వాకు దగ్గర మనుషులు లేరు, ఎవరు లేరు, అక్కడ తీసుకుపోయి అక్కడ పెట్టాడు. అసలు మాసిదోనియాకి వెళ్ళడానికి భౌతిక ఉద్దేశమే లేదు, కానీ దేవుడు మాసిదోనియాకి వెళ్ళమన్నాడు. మనకు ఊహ కూడా ఉండవు దేవుడు మాట్లాడుతున్నప్పుడు, కానీ దాన్ని మనం అంగీకరించగలగాలి, మనం యాక్సెప్ట్ చేయగలగాలి. మనం ఏదనుకుంటే అది జరిగితే మనకు ఎంత సంతోషమో కదా. కానీ మనం అనుకున్న దానికి కొంచెం విరుద్ధంగా ఏదన్నా దేవుడు వాక్యం ద్వారా మాట్లాడితే మనకు కొంచెం వినడానికి కొంచెం కష్టంగా ఉంటుంది, మనకు చాలా కష్టంగా. ఎందుకో నువ్వు ఆల్రెడీ ఏం చేసుకున్నావు, నీ మనసులో నీ ఆలోచనలో ఇలా జరగాలి, ఇలా చేయాలి, ఇలా బ్రతకాలి అని పెట్టుకున్నావు. న్యూట్రల్గా పౌలు న్యూట్రల్గా వచ్చేంత వరకు దేవుడు తన ద్వారా పని చేయించాలి. న్యూట్రల్గా రావాలి అంటే నువ్వు దేవుని యొక్క విధానంలోకి వచ్చేయాలి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ప్రభువా మీరు నాతో మాట్లాడండి, నన్ను దర్శించండి, నా జీవితాన్ని దర్శించండి, నేను ఎన్నో అవసరాల్లో ఉన్నాను, మీరు నాతో మాట్లాడి నా అవసరాలు తీర్చండి ప్రభువా అని దేవుని సన్నిధిలో దేవుడిని అడగాలి. దేవుని అవసరాలను చాలా అద్భుతంగా దేవుడు తీర్చగలిగినటువంటి దేవుడు. నీకు ఆహారం పెట్టడానికి కానీ, బట్టలు ఇవ్వడానికి కానీ, నివాసయోగ్యమైన గృహం ఇవ్వడానికి కానీ దేవుడికి ఏం అభ్యంతరం లేదు. దేవుడు నీకు కావాల్సినవన్నీ కూడా దేవుడు ఇస్తాడు. బైబిల్లో అందుకే రాయబడి దేవుడు తన మహిమైశ్వర్యములో నీ ప్రతి అవసరాన్ని, అంటే దేవుడి యొక్క మహిమ కొరకు నీ అవసరాలన్నీ కూడా తీరుస్తాడు. నీ అవసరాలు తీర్చబడినప్పుడు ఏం చేయాలంటాను? ఇప్పుడు అమ్మ ఏం చేయాలి? దేవుడు మర్చిపోవాలి. దేవుడు నీ అవసరాలు తీర్చినప్పుడు సాక్ష్యం చెప్పకూడదు. దేవుడు నీ అవసరాలు తీర్చినప్పుడు ఏం చేయాలి? మౌనం పడిపోవాలి. కానీ దేవుడు వాక్యం చెప్తుంది తన మహిమైశ్వర్యములో నీ ప్రతి అవసరాలు తీర్చడు. ఆయన మహిమలో నుంచి నీ అవసరాలు తీర్చాడు కనుక ఆయన మహిమపరచబడినట్లు సాక్ష్యం చెప్పి దేవుడిని కనపరచాలి. అందుకే దేవుని ఒక వాక్యం చెప్తున్నటువంటి విషయం ఏంటంటే దేవుడు నీ ప్రతి అవసరాలను, నీ యొక్క అవసరాలన్నింటినీ కూడా దేవుడు తీరుస్తాడంట. ఎప్పుడో దేవుడితో సహవాసం చేసి. ఎంతమంది మనం ప్రార్థన చేస్తున్నాం, నీ అవసరాల కోసం దేవుడి సన్నిధిలో ఎంతమంది మొరపెడుతున్నాం, ప్రభా నాకు ఈ అవసరం ఉంది, ప్రభా నాకు మీ సహాయం దయచేయడం. ఎంతమంది దేవుని సహవాసంలో దేవుని మీద ఆధారపడుతున్నాం. ప్రతి చిన్న విషయంలో ఎవరి మీద ఆధారపడాలంట? దేవాది దేవుని మీద ఆధారపడాలి.
మన శక్తి సామర్థ్యాల కంటే కూడా దేవాది దేవుని మీద ఆధారపడాలి. ఏలియా అక్కడ ఉన్నాడు, ఆ వాగులో నీళ్ళు అయిపోయినాడు, ఆ వాగు కూడా ఎండిపోతుందంట. కరువు వచ్చి ఆ వాగు కూడా ఎండిపోతుంది. ప్రతిరోజు కూడా నాన్ వెజ్ వస్తుంది, తింటున్నాడు, ఇదైపోతుంది. వాగు ఎండిపోతున్నటువంటి సమయంలో దేవునికి తెలుదా వాగు ఎండిపోతుంది. మళ్ళీ ఏలియాకి నేను పంపించిన నా సేవకుడికి కావాల్సిన అవసరం ఏంటో తెలుదా దేవుడికి. రోజు దేవుడితో సహవాసం చేస్తున్నాడు, తింటున్నాడు, చక్కగా ఫెలోషిప్ చేస్తున్నాడు దేవుడితో. అప్పుడు దేవుడు ఏమనంటే సారెపొద్దు అనేటువంటి ప్రాంతానికి పంపించాడు. అక్కడి నుంచి ఇంకా డైరెక్ట్గా కలిపోయింది సారెపొద్దు అనేటువంటి ప్రాంతానికి పంపించాడు. ఏలియాని అక్కడికి పంపించేసేసి సారెపొద్దు అనేటువంటి ప్రాంతంలో ఒక విధవరాలు ఉంటే ఆ ప్రాంతం అంతా ఏమొచ్చింది, కరువు వచ్చింది. ఆమె కూడా ఏం చేస్తుందంట, ఆమె కూడా ఏం చేస్తుంది, ప్రియమైనటువంటి దేవుడు సహవాసం చేస్తుంది. ఆమె కూడా దేవుని ఆధారపడుతుంది. ఆ ఊరంతా ఖాళీ అయిపోతుంది, ఆ ఊరంతా విడిచి వెళ్ళిపోతున్నారు, కరువు వచ్చి వెళ్ళిపోతున్నారు. అందరూ కూడా అమ్మ రామ అని చెప్పి వీళ్ళు కూడా ఊరు బయటకు ఉంది. అందరూ ఊరంతా విడిచి వెళ్ళిపోతాం. అమ్మా నువ్వు నీ కొడుకున్నాడు, ఎందుకు ఊరికే వెళ్ళిపోదాం పదా. లేదు నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను, దేవుడితో సహవాసం చేసి దేవుడి మీద ఆధారపడ్డ ప్రభావం నువ్వు ఏ విధంగా నీ మహిమైశ్వర్యం నా ప్రతి అవసరం తీర్చానని దేవుని సన్నిధిలో కనిపెట్టుకున్నా దేవుడు నాకు ఎలాంటి ప్రేరేపణ లేదు పంపించడానికి. దేవుడు ఇప్పుడు పంపిస్తే అప్పుడు వస్తాను కూడా, నేను కూడా లగేజ్ తీసుకొని. కానీ ఇక్కడ నా మనసు అంతా ఉంది కనుక దేవుని మహిమ కొరకు నేను ఉంటున్నానని అలాగే ఉంది. అప్పుడు దేవుడు పంపించి ఇక్కడ 2 అద్భుతాలు చేశాడు. ఒకటి, ఏలియా ఆకలిని దేవుడు తీర్చాడు, దైవజనుడు ఆకలి. 2, అదే సమయంలో ప్యారలల్గా జరిగిన విషయం ఏంటంటే ఆ సారెపత్తి అనేటువంటి విధవరాలు ఇంటికి వెళ్ళినప్పుడు ఆమె ఆహారం చేసి ఏలియా అనేటువంటి దైవజనుడు పెట్టినప్పుడు దైవజనుడు చేతులు ఎత్తి ప్రార్థన చేయగా భూమి మీద వర్షం పడేంత వరకు కూడా ఆ ఇంట్లో ఉన్నటువంటి గుడ్డిలో ఉన్నటువంటి నూనె కానీ ఆ గిన్నెలో ఉన్న పిండి కానీ అయిపోగా ఆ కుటుంబం అంతా సమృద్ధిగా ఉన్నది. హల్లెలూయా. చరిత్రలోకి ఎక్కింది అది. ఆ సంఘటన చరిత్ర, బైబిల్ యొక్క చరిత్రలోకి ఆ సంఘటన ఎక్కించబడింది. సారెపత్తి విధవరాలు ఆ ప్రాంతం అంతా కరువు వచ్చిన ఆ కుటుంబంలో సమృద్ధి ఉందంట, వారి అవసరాలు తీర్చబడుతున్నాయి, ఆ కుటుంబం సాఫీగా సాగిపోతుంది. కారణం ఏంటంటే ఆ కుటుంబంలో దేవుడు పనిచేస్తున్నాడు. ఎందుకు ఆ కుటుంబంలో దేవుడు పనిచేస్తున్నాడు? ఎందుకు పనిచేస్తున్నాడు? దేవునితో ఆ కుటుంబం ఏం చేస్తుంది? సహవాసం చేస్తుంది. ఇంకేం చేస్తుందంట? దేవుడి మీద ఆధారపడుతుంది. ప్రభువా మేమేం చేయాలి, ఏం చేయకూడదు అని దేవుని మీద ఆధారపడుతుంటే దేవుడు ఆ కుటుంబాన్ని దర్శిస్తున్నాడు. అందరు పోతున్నారు చూడండి లగేజ్ తీసుకొని. అందరూ అంటున్నారు అమ్మా ఇట్లయితే ఎట్లా, మీ బతుకులు ఇదైపోతాయి, పాడైపోతాయి, కరువులో నాశనం అయిపోతారు అని చెప్తే మేము దేవుడు నమ్ముకున్నామండి కనుక మేము ప్రార్థన చేసుకుంటున్నాం, దేవుడి సహాయం ఎక్కడి నుంచైనా వస్తుంది, మేము దేవుడి మీద ఆధారపడుతున్నాం, దేవుడు ఖచ్చితంగా అవసరం తీరుస్తున్నది నమ్మకంతో ఎదురు చూస్తున్నాము. దేవుడు రాని వచ్చిన సమయంలో దైవజనుడిని పంపించాడు. ఆ కుటుంబంలో ఆ కుటుంబానికి రావాల్సిన దీవులన్నీ ఆయన ద్వారా ప్రార్థన చేయించి ఆ కుటుంబ సమృద్ధిని దేవుడు నింపాడు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం వింటున్నటువంటి మనమందరం కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈరోజు మనం దేనితో ఉదయం లేచినప్పటి నుంచి దేనితో సహవాసం చేస్తున్నాం, దేని మీద ఆధారపడుతున్నాం. నీ అవసరాలన్నీ తీరకపోవచ్చు, నీ లోకంలో పని చేయడం వల్ల నీకున్న ఆశలు కొన్ని తీర్చబడతాయి, కానీ అన్నీ తీర్చబడవు. సంతోషకరమైన జీవితంలో పొందుకోలేవు. కానీ దేవుడిని మాత్రం సహవాసం చేసి దేవుని మీద ఆధారపడిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మీ అవసరాలు తీర్చబడి మీరు ఈ లోకంలో సంతోషంగా జీవించగలుగుతారు. ఉదయం లేస్తేనే మనం చేసే పని ఏంటంటే దేవునితో సహవాసం చేసే కంటే ఎక్కువగా మనకి ఇచ్చిన పనుల మీద, ఉద్యోగాల మీద, వ్యాపారాల మీద మనం ఆధారపడుతున్నాం. ఉద్యోగం చేయాలి, పని చేయాలి, వ్యాపారాలు చేయాలి. ఓకే, పని చేయకూడదు దేవుడు చెప్పలే, దేవుడు కష్టపడి పని చేయమని చెప్పాడు. వ్యాపారం చేయకూడదని దేవుడు చెప్పలే, వ్యాపారం చేయమన్నాడు. పని చేయొద్దని చెప్పలే, అందరు పని చేసేవాడు జీతానికి పాత్రుడని వాక్యం చెప్తుంది. ఇవన్నీ చేయకూడదా? ఇవన్నీ చేయి. కానీ దేవుడితో సహవాసం చేసే విషయంలో నీ మనసు ఎలా ఉందో ఒక్కసారి నిన్నుగా పరీక్షించు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని సన్నిధానంలో ఉన్నటువంటి మనం దేవుని సన్నిధిలో మనం సహవాసం చేస్తుంటే నువ్వు దేవుడికి దగ్గరగా వెళ్తే దేవుని యొక్క ప్రత్యక్షతకి చాలా అందుబాటులో ఉంటుంది. దేవుడు మనతో మాట్లాడతాడు, దేవుడు మనల్ని సంధిస్తాడు. హల్లెలూయా. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైన సంఘమా, ఈరోజు మనం చేస్తున్నటువంటి పనుల విషయమై, మన ఉద్యోగాల విషయమై,
మన కుటుంబస్తుల మన కుటుంబ విషయమై అన్నిటి విషయమై దేవుని సన్నిధానంలో తీసుకొని వెళ్ళి దేవుని మీద మనం ఆధారపడుతున్నాము ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. మీరు పనులు చేసేటప్పుడు, ఉద్యోగాలు చేసేటప్పుడు, వ్యాపారాలు చేసేటప్పుడు, వివాహాలు చేసుకునేటప్పుడు అన్ని సమయాల్లో దేవుని మీద ఆధారపడండి. లేకపోతే మీరు ఎక్కువగా నష్టపోతారు. 1-4 సార్లు నేను పదే చెప్తున్నాను ఏంటంటే, మీరు దేవుని సన్నిధిలో ఎక్కువసేపు గడపండి. దేవుడు జవాబు ఇచ్చేందుకు బట్టి వెయిట్ అండ్ సీ. దేవుడు మీకు జవాబు ఇచ్చేందుకు కొద్దిగా వెయిట్ చేయండి. దేవుడు మాట్లాడిన తర్వాత ఒక అడుగు ధైర్యంగా ముందుకు వేయండి అని 1-10 సార్లు చెప్తాను. దేవుడి దగ్గర నుంచి మీకు జవాబు వచ్చిందంటే దేవుడే మీకు దేవుడు వాక్యం ద్వారా కానీ, దేవుడు పరిస్థితుల ద్వారా కానీ, దేవుడు దర్శనం ద్వారా కానీ మీతో మాట్లాడినప్పుడు దేవుడే దర్శించాడు కనుక, దేవుడే నిన్ను ప్రత్యేకపరిచి ఆ విషయంలోకి నిన్ను నడిపించాడు కనుక, దేవుడే నీ జీవితంలో పనిచేసి నీ అవసరాలన్నింటినీ కూడా దేవుడు తన మహిమించడంలో దేవాది దేవుడు తెలుసు. హల్లెలూయా. ఈరోజు ప్రియమైనట్టున్నారా, ఈరోజు మనము ఒకసారి మనం పరీక్షించుకోగలగాలి. ఈరోజు జీవితాలు అంటే పనులు ఆయాసకరం అయిపోతున్నాయి, ఉద్యోగాలు ఆయాసకరం అయిపోతున్నాయి, వ్యాపారాలు ఆయాసకరంగా అయిపోతున్నాయి. ఎందుకు అంత ఆయాసకరంగా అవుతుంది? తేలికపాటుగా ఎందుకు లేకపోతే ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోగలిగినారా? ఎందుకు మనకు జీవితం అంత ఆయాసకరం, ఎందుకంత మన జీవితం అంతా వేదనకరంగా మార్చబడుతుంది? ఎందుకు కనుక్కున్నారా? దేవుని సన్నిధిలో గడపండి, దేవునితో సహవాసం చేయండి, దేవుని సన్నిధిలో ప్రార్థనలు గడపండి, వాక్యంలో గడపండి, దేవుని అడగండి, ప్రభా నా జీవితాన్ని మీరు దర్శించండి, నాతో మీరు మాట్లాడండి, నా అవసరాలు మీరు తీర్చండి అని. నీకున్న ఏ అవసరమైనా కానీ దేవాది దేవుడు తీర్చడానికి సిద్ధంగా దేవుడు తీరుస్తాడు. దేవుడు తీర్చడానికి ఒక క్షణపాటులో మనకున్న అవసరాలన్నీ కూడా తీర్చబడింది. ఆమేన్, హల్లెలూయా. కనుక ప్రియమైనట్టులారా, ఈరోజు మీరు జ్ఞాపకం చేసుకోవాలి. నేను చాలాసార్లు కూడా సాక్ష్యాన్ని చెప్పుకుంటూ వచ్చాను. నేను దేవుడు నన్ను ఆ అనుభవాల్లో నుంచి నడిపించే మిమ్మల్ని ఇక్కడికి నన్ను సేవకులుగా మేము ఇక్కడ నిలబెట్టాను. నేను ఉద్యోగాలు చేసి వచ్చాను, పనులు చేసి వచ్చాను, వ్యాపారాలు చేసి వచ్చాను. వీటన్నిటిలో కూడా దేవుడు నన్ను నడిపించాను. ఎన్నోసార్లు నష్టాలు జరిగాయి. అయితే ఒకనొక సమయంలో సత్యాన్ని తెలుసుకున్నాను. ఏంటంటే దేవుడు గైడెన్స్ ఉంటే అక్కడ నేను బ్లెస్ చేయబడతాను. అప్పుడు దేవుని సన్నిధిలో దేవుని నడిపింపును అలవాటు చేసుకున్నాను. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి, ప్రభువా మరి ఉద్యోగానికి వెళ్ళమంటారా అని దేవుడిని అడిగినప్పుడు దేవుడు నాతో మాట్లాడేందుకు కదలలే. అలా కొన్నిసార్లు 3 నెలలు అయింది, కొన్నిసార్లు 6 నెలలు అయింది. దేవుడు మాట్లాడిన తర్వాత వెళ్తే హై ఎడ్యుకేటెడ్స్ అక్కడికి వచ్చిన దేవుడు నాకు పిలిచి ఉద్యోగాన్ని ఇచ్చిన. డిగ్రీ క్వాలిఫికేషన్ మీద ఉద్యోగం రాదు, బీటెక్ చేసిన వాళ్ళకే ఉద్యోగాలు వస్తాయి. కానీ వెళ్ళినప్పుడు దేవుడు నన్ను ఇంటర్వ్యూలో దేవుడు సెలెక్ట్ చేశాడు. ఎందుకు? దేవుడే పిలిచాడు, దేవుడే పంపించాడు కనుక దేవుడే దాన్ని పని చేసి పెడతాడు. నా అవసరాలను దేవుడు తెలుసు. నాకు కావాల్సినటువంటి వనరులు కావాలి, నేను పని చేస్తే నాకున్న అవసరాలు తీర్చబడతాయి అనుకున్నప్పుడు దేవుడు ఇట్స్ ఎ మిరాకిల్, అద్భుతమైనటువంటి విషయం. దేవుడు ఆ పని పంపించాడు, అక్కడ నాకు ఒక మంచి పనిని ఇచ్చాడు, అక్కడ పని చేయగలని అవసరం తీర్చబడింది. వెంటనే దేవుడు చెప్పాడు, ఇక్కడ ఈ ఉద్యోగం మానేసి నువ్వు వెళ్ళిపోను. నా అవసరం తీరింది, ఇంకా మరి సంపాదించుకుంటా అంటే దేవుడు అన్నాడు, ఇప్పుడు సంపాదించుకునే పని కాదు, నేనే కావాల్సినప్పుడు ఇస్తాను, ఇప్పుడు పద ఇక్కడి నుంచి పద. ఎన్నోసార్లు సాక్ష్యం చెప్పాను. ప్రియమైనటువంటి దేవుడు కొన్నిసార్లు ఆర్థికమైనటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు, ఉపద్రవాలు వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో అలాగే దేవుని సన్నిధిలో కన్నీటితో ఏడ్చి ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో కనిపెట్టుకున్న ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళా. నాకు అర్థమైంది ఏంటంటే, నేను తొందరపడి ఒక అడుగు వేసినా అది నా జీవితాన్ని కదిలిస్తుంది, నాకు ఇబ్బంది నష్టాన్ని తెలుసు. అలాంటిది ఉద్యోగంతో దేవుని సన్నిధిలో కొన్ని రోజులు ఆలస్యమైన దేవుని సన్నిధిలో కనిపెట్టుకున్నాడమే మంచిది. ప్రియమైన దేవుని సన్నిధిలో అలా పని చేస్తున్నప్పుడు, ఎన్నోసార్లు దేవుడు పని చేసినప్పుడు నాకున్న అవసరాలు దేవుడు తీర్చుకోవచ్చు. హల్లెలూయా. ప్రియమైన దేవుడు మన అవసరాలన్నీ కూడా దేవుడు తీర్చగలడు. నేను చాలాసార్లు చెప్పాను, వారానికి నేను రోజుకు ఒక్క పూట కూడా తిన్న దినాలు ఉన్నాయి. అప్పుడు నేను ఎప్పుడు దేవుడిని నిందించాను. దేవుడు నా జీవితానికి క్షేమం కొరకు ఒకటి అలవాటు చేశాడు. ఏంటంటే కొన్నిసార్లు బేట ఇలా కూడా ఉండాలి అని. మనకి ఎప్పుడన్నా వచ్చిందంటే ఎన్ని ప్రభావ నేను అనుకుంటే నా పరిస్థితి ఎందుకు అని ఇట్లా అన్నారా? కాదండి, ప్రియమైన దేవుడు మన జీవితంలో ఆది ప్రణాళికలు కలిగి ఉంటాడు. ఒకవేళ మీరు ఈరోజు కష్టాలు పడుతున్నారా, ఇబ్బందులు ఉన్నాయా, ఏమో ధైర్యపడతాడు. ప్రియమైన దేవుడా, మనమే అనేక మందికి సాక్షాత్తంగా దేవుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని నిలబెడతాడు. ఇది దేవుని యొక్క వాక్యం చెప్తున్న సత్యం.
నేను అనేకమైన సమస్యల నుంచి వచ్చాను. ఎన్ని శ్రమలు ఉన్నాయో ఈరోజు అనేక మందికి ఈ విషయాలన్నీ కూడా నేను వాక్యం ద్వారా సాక్ష్యం చెప్పగలుగుతున్నాను. మీకు కలిగేటువంటి శ్రమను ఎన్ని ఇబ్బందులు కావచ్చు, ఎన్ని ఉపద్రవాలు కావచ్చు, కానీ దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, మీ పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాను. దేవుడు మన పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు. మనం చేయాల్సిన పని ఏంటంటే ఒకటి దేవుని సన్నిధిలో మోకరించడం, దేవునితో సహవాసం చేయడం, ప్రేమించిన దేవుని మీద ఆధారపడడం. ప్రభా నాకు తెలియదు, నా జీవితం నేను ఎట్లా లీడ్ చేసుకోవాలో నాకు అర్థం కావటంలే, నేను నీ మీద ఆధారపడుతున్నా, మీరే లీడ్ చేయండి, మీరే నడిపించండి, నాకున్న అవసరాలన్నీ తీర్చండి. దేవునితో చెప్పండి. ఎప్పుడైతే నువ్వు దేవుని మీద ఆధారపడి చేతులు ఎత్తేస్తావో దేవుడు అద్భుతంగా పనిచేస్తాడు. మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. నా వల్ల కావటం లేదని, నా చేత కావటం లేదని నువ్వు దేవుడికి అప్పగించి చూడు, మౌనంగా ఉండు. దేవుడు ఎలా పని చేస్తాడో నీ జీవితంలో కనపడుతుంది. మానవుని ప్రయత్నం ఎప్పుడైతే ఆగిపోతుందో దైవ ప్రయత్నం, దేవుని కార్యం అప్పుడు ప్రారంభించబడుతుంది. మీరు బైబిల్ ఎక్కడైనా చదువుకుంటారండి, మానవుని ప్రయత్నం ఎప్పుడైతే ఆగిపోయిందో అప్పుడే దేవుని కార్యం ప్రారంభించబడింది బైబిల్ అంతట్లో. అందుకే ప్రభుకి ఎప్పుడు ఎట్లుండాలంటే, ప్రభా నా వల్ల కాదు, నేను నీకే అప్పగించుకున్నా, మీరే నన్ను సహాయం చేయండి, మీరే గైడ్ చేయండి, మీరే నడిపించండి, నాకున్న అవసరాలన్నీ మీరే తీర్చండి. నువ్వు దేవుడితో సహవాసం చేసి దేవుడి మీద ఆధారపడితే ఇలాగే ఉంటుంది. దేవుడు ఖచ్చితంగా ఏమి అన్నది బైబిల్లో ఎంతమందినైనా చూసుకుని భక్తులు అనేక మంది జీవితాల్లో దేవాది దేవుడు వారి అవసరాలన్నీ కూడా దేవుడు తీరుస్తూ వచ్చాడు. ఈరోజు మన అవసరాలు తీర్చబడాలంటే ఏం చేయాలన్నా? దేవునితో సహవాసం చేయాలి, దేవుని మీద ఆధారపడాలి. దేవుడు పని చేస్తే నీ అవసరాలు తీర్చబడి నీ జీవితం తేలికైతుంది, నీ ఉద్యోగం తేలికైతుంది, నీ పనులు తేలికైతాయి, మీ వ్యాపారాలు తేలికైతాయి, మీ కుటుంబ వ్యవస్థ తేలికైతుంది. ఒకవేళ ఆయాసకరంగా ఉంది అంటే గుర్తుపట్టాలి ఏంటంటే, నా జీవితం నా కుటుంబంలో దేవుడు పని చేయటం లేదు, నేనే కష్టపడుతున్నాను, దేవుడితో కలిసి నేను పనిచేయటంలే, నేను ఒంటరిగా పోరాడుతున్నాను కనుక ఇంతగా స్ట్రగుల్ అవుతున్నాను. కనుక దేవుడితో పని చేయడం నేర్చుకోండి. దేవుడితో ఎప్పుడైతే పని చేస్తావో అది తేలికపాటుగా చేయబడుతుందని వాక్యం ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. మూడో విషయం ఏంటంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని ఒక వాక్యం చెప్తుంది. మొదటిదేమో దేవుడు మనలో పనిచేసినప్పుడు మన ఆశ తీర్చబడుతుందంట, రెండోది మన అవసరాలు తీర్చబడతాయంట, మూడోది మనకున్న సమస్యల నుండి విడిపించబడతామంట. ఆదికాండం 12వ అధ్యాయం 1-2 వచనాలు, కొన్ని వచనాలు చదువు. యెహోవా, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుండువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. హల్లెలూయా. అబ్రహాముకి దేవుడు చెప్పినట్లుగా అబ్రహాము చేసెను, వెళ్ళెను అని అన్నారు. ఇక్కడ కీవర్డ్ గుర్తుపెట్టుకోవాలి. మనకున్న సమస్యల నుండి మనం విడిపించబడాలి అంటే మీరు నువ్వు విడిచిపెట్టవలసింది విడిచిపెట్టి చేయవలసిన వాటిని చేయాలి. ఈ తాళాలను కీవర్డ్స్ గుర్తుపెట్టుకోండి. మీరు ఇలా చేసి చూడండి, అన్న పని జరగలేదు అంటే నన్ను వచ్చాడు. నువ్వు విడిచిపెట్టాల్సింది విడిచిపెట్టి నువ్వు చేయాల్సిన పని చేయాలి. ఓకేనా అమ్మ? చెప్పండి, ఏం చేయాలంట? కీవర్డ్ ఏంటి? మనకున్న సమస్యల నుంచి మనం విడుదల పొందాలంటే ఏం చేయాలంట? మనం విడిచిపెట్టాల్సింది విడిచిపెట్టాలి. రెండోది చేయాల్సింది, మీ పెద్ద అక్షరాలతో రాసుకోండి. మీరు ఇంటికి వెళ్ళిద్దాం, మీ కళ్ళెదురు ఉండాలి వీటన్ని. నువ్వు సమస్యల్లో ఉన్నావంటే మాత్రం మీ కీ ఉపయోగించండి. అది ఎన్ని రోజులైనా రోజు ఉపయోగించండి. ఏమేమి విడిచిపెట్టాలి, ఏమేమి విడిచిపెట్టాలి, ప్రభా నాతో మాట్లాడు, నేను ఏమేమి విడిచిపెట్టలేదు ఇక్కడ నా జీవితంలో, వాటన్నిటిని కూడా నేను విడిచిపెట్టినట్లుగా మీ సహాయం దయచేయను. విడిచిపెట్టవలసిన అన్నిటిని విడిచిపెట్టి చేయవలసిన వాటిని మనం చేయాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ అబ్రహాము శారా జీవితం చాలా మంచి మాదిరి. ఇక్కడ అబ్రహాము తన కుటుంబంలో ఉన్నాడు, దేవుని దగ్గరలో ప్రార్థన చేసుకుంటున్నాడు, ప్రభా మమ్మల్ని ఆశీర్వించి గొప్ప చేయనైనా మేము అనేక మందికి మాదిరిగా ఆశీర్వాదకరంగా ఉండాలని ఆయన ఆశ, ఆయన కోరుకుంటున్నాడు. కానీ
చాలా సమస్యల్లో కూరుకుపోతున్నాడు. ఏంటంటే ఒక పక్క సంతానం లేదు, కుటుంబంలో నెమ్మది లేదు, బంధువులు ఇరుగు పొరుగు వాళ్ళ మధ్యలో ఇవన్నిటి మధ్యలో ఇబ్బందులు పడుతున్నాడు, సమస్యలు ఉన్నాడు. అప్పుడు దేవుడే అతన్ని దర్శించి అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు. ఏమనంటే, అయ్యా నువ్వు ఏం చేయాలంటే మీరున్న ఊరిని వదిలిపెట్టాలి, విడిచిపెట్టాలి. రెండోది, నేను చూపించే ప్రాంతానికి నువ్వు వెళ్ళాలి. అప్పుడు నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఎట్లా? నువ్వు అనుకున్న మనుషులు ఏమన్నావు, నేను నన్ను గొప్ప చేయనా, అనేక మందికి మాదిరిగా ఉంచడం, సమస్యల నుంచి విడిపించబడ్డమే కాక నేను ఆశీర్వదిస్తాను, అనేక జనులకు నేను గొప్ప వ్యక్తిగా నేను చేస్తాను. కనుక ఆ సమస్య నుంచి విడిపించబడ్డమే కాక నా చేత నువ్వు నీ కుటుంబం దీవించబడదు. కనుక ఈ రెండు చెయ్యి అన్నాడు. వెంటనే 3 సార్లు భార్యకు చెప్పుకొని పదపదించాడు, విడిచిపెట్టినాడు, ఉన్న ప్రాంతాన్ని విడిచిపెట్టాడు. రెండవది, దేవుడు చెప్పినట్లుగా వెళ్ళాడు. మీరు బైబిల్ గానే చదువుకుంటూ వెళ్తే కదా, బైబిల్లో అబ్రహాము గానే గమనిస్తే, అబ్రహాము ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి, ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి, ఫస్ట్ దేవుడు ఏమంటే విడిచి బేతేలుకి వెళ్ళాడు, బేతేలు గారి నుంచి ఆయికి వెళ్ళమన్నాడు. అక్కడి నుంచి మళ్ళీ అక్కడి నుంచి దేవుడు దర్శన రూపంగా మాట్లాడితే ఆ ప్రాంతం నుంచి ఐగుప్తు దేశానికి వెళ్తాడు. ఇట్లా అనేక ప్రాంతాన్ని దేవుడు ఎప్పుడు చెప్తే విడిచిపెట్టంటే అది విడిచిపెట్టాలి, వెళ్ళమంటే వెళ్ళాలి, ఏం మాట్లాడేది పని లేదు. ఒకటి విడిచిపెట్టాలి, ఒకటి చెయ్యాలి. ఇది జీవితంలో అబ్రహాము అలవాటు చేసుకున్నాడు. అబ్రహాము దేవుడు ఏం చేశాడంటే తనకున్న సమస్య నుంచి విడిపించడమే కాక అనేక మంది మధ్యలో గొప్పగా దేవుడు ఆశ్రయించి తలగా నిలబెట్టాడు. ఇది క్రైస్తవులు కూడా నేర్చుకోవాలి. ఈనాటి క్రైస్తవులు కూడా దేవుడి సన్నిధిలో నేర్చుకోవాలి. ఏంటంటే రక్షించబడినప్పుడు పాపాన్ని విడిచిపెడతాం, యేసు ప్రభువును అంగీకరించి క్రీస్తు బిడ్డగా మందిరంలోకి వచ్చేసాం, చక్కగా సహవాసంలోనూ ప్రార్థనలోనూ. ఇక దేవుని మందిరానికి వస్తుండగా దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతూ, అమ్మ ఫలాన్ని విడిచిపెట్టండి, ఫలానా వాటిని విడిచిపెట్టండి, ఫలాన్ని చెయ్యండి అని చెప్తే మనం ఏం చేస్తామంటే మనకి ఇష్టమైన వాటిని మాత్రం విడిచిపెట్టాలి. అమ్మా, మనకి ఇష్టమైన వాటిని విడిచిపెట్టాలి. కొన్ని ఇష్టం లేనివి కొంచెం అటు ఇటు ఉందనుకో, సరే విడిచిపెడతాం, బ్లెస్సింగ్ వస్తుందని కొన్ని వదిలిపెడతాం, కొన్ని వదిలిపెట్టాం. దేవుడు అంటాడు, మరి మీరు దేవుడు ఏదైతే చెప్తాడో విడిచిపెట్టమని అది విడిచిపెట్టాలంట, ఏది చేయమంటాడో అది చేయాలంట. అట్లాంటి మీ జీవితంలో ఏదైనా దర్శించినప్పుడు, దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నప్పుడు, సంఘము ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు, అమ్మా వీటిని విడిచిపెట్టండి, వీటిని చెయ్యండి అని చెప్పినప్పుడు విడిచిపెట్టాల్సినవి విడిచిపెట్టి చేయవలసిన వాటిని కానీ నువ్వు చేస్తే దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో పనిచేసి నీకున్న ప్రతి సమస్య నుంచి దేవుడు నిన్ను విడిపించి దేవుడు ఆశించి గొప్ప చేస్తాడు. ఈరోజు మనం పరీక్షించుకోవాలి. ఏంటంటే దేవుడు నాతో మాట్లాడుతున్నప్పుడు విడిచిపెట్టమన్నప్పుడు నేను విడిచిపెట్టానా లేదా, దేవుడు చేయమన్నప్పుడు నేను చేశానా లేదా పరీక్షించుకోవాలి. ఏమన్నా చెప్పండి. నేనేమన్నా అలా వాక్యం వింటుండగా దేవుడు నాతో ఈ విషయాన్ని విడిచిపెట్టమన్నాడు, నేను అట్లాంటివి విడిచిపెట్టాను అన్నటువంటివి ఏమన్నా కొన్ని చెప్పండి. దేవుడు ఇది చేయమన్నాడు, అది చేశాను అనేది ఏమన్నా ఉంటే చెప్పండి. మీ జీవితంలో దేవుడు అట్లాంటివి చేసినవి ఇవ్వాలి. అంటే ఎందుకు ఈ మాట అంటున్నానంటే, కొంతమందికి సత్యం తెలియడానికి, అంటే కొంతమందికి ఏం విడిచిపెట్టాలో, పాపాన్ని విడిచిపెట్టమన్నా ఎప్పుడో విడిచిపెట్టినాను అంటే, దేవుడు కొన్ని పాప సంబంధమైనవే కాక ఈ లోక సంబంధం మనతో కలిసి ఉండేటివి కొన్ని చెప్తున్నాడు దేవుడు. కొన్ని కలిసి అంటే మనము పాప సంబంధమైనవి కాకుండా ఈ లోక సంబంధమైన పాపం కాదు, కానీ అవి కొంచెం ప్రమాదకరమైనవి, కొంచెం ఇబ్బందికరమైనవి. దాని ద్వారా నువ్వు దేవుడిని ఎదగలేవు, దేవుని పోలికలుగా మార్చబడలేవు, దేవుడు కోరుకున్నట్లుగా నీవు ఉండలేవు. అందుకు దేవుడు ఏం చేస్తాడంటే కొన్నిటిని విడిచిపెట్టడం అలవాటు చేస్తాడు. విడిచిపెట్టు, 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 నేను చెప్పింది చేయి, నేను చెప్పింది చేయను. అప్పుడే దేవుడు కోరుకున్నట్లుగా నువ్వు ఎదగలుగుతావు. నేను చెప్తాను ఏంటంటే, నేను దేవుడు నమ్ముకున్న తర్వాత దేవుడు నమ్ముకున్న తర్వాత నా ఫ్రెండ్స్ ఉన్నారు. దేవుడు ఏమన్నాడు, అరే నీకు ఫ్రెండ్స్ అంటే మళ్ళీ పిచ్చిలో అయినా నీకు, కనుక ఆ పిచ్చి నీకు వదలాలి, కనుక ఫ్రెండ్స్ వదిలిపెట్టు అని వాక్యం ద్వారా మాట్లాడాలి. సేవకుల ద్వారా వాక్యం చెప్తుంటే ఒక యూత్ మీటింగ్లో దేవుడు ఏమనంటే, చాలామంది ఫ్రెండ్స్ కలిగి ఉంటారు, దేవుడి కంటే ఎక్కువగా ప్రయారిటీ ఫ్రెండ్స్కి ఇస్తున్నారు, కనుక మీరు అవి విడిచిపెట్టడానికి దీవెన లేదు అన్నాడు. అంటే ఆ రోజు దేవుడు నాకు ఇంకా సూట్ తీసుకొని పొడిచినట్ట గుండెల్లోకి పొడిచినట్టు. ఎందుకంటే దేవుడు నమ్ముకుంటే ఫ్రెండ్స్ వదిలిపెట్టాలంటే ఫ్రెండ్స్ ఉండాలి, కానీ మితిమీర ఫ్రెండ్స్ ఉండకూడదని. మనది ఏంటంటే మరి బంగాళక్క అనమాట, పట్టుకున్నామంటే వదిలిపెట్టే రకం కాదు. ఇక అంత పిచ్చి ఫ్రెండ్స్ అంటే అంత ప్రాణం అట్లా ఉంటే దేవుడు అరే నువ్వు ఇట్లుంటే కానీ ఎదగవు, నువ్వు ఇట్లుంటే కానీ నేను కోరుకున్నట్టుగా తయారు కావు, కనుక ఇది నీకు అడ్డు పండగ ఉంది,
కనుక ఈ అడ్డుపడ్డ పోవాలి. నువ్వు స్నేహాన్ని విడిచు. చెడు స్నేహం వదిలిపెట్టాం, మంచి స్నేహితులే ఉన్నారు, కానీ ఈ స్నేహం కూడా కొన్ని వదిలిపెట్టాల్సింది ఉన్నాను బాబు, వదిలేసే. నువ్వు నాకంటే ఎక్కువ ప్రయాణిస్తున్నావు అంటే ప్రార్థన చేస్తుంటే వచ్చినప్పుడు లేచి వెళ్ళిపోవడం. ఏమా ప్రార్థన చేస్తుంటే వచ్చిన వెళ్ళిపోవడం అంటే ఇప్పుడు ఎవరికి ప్రార్థించినాను నేను? ఇప్పుడు మీకు ప్రశ్న ఏంటంటే, మీరు దేవుని పరిస్థితి దేవుని కంటే ఎక్కువ ప్రయారిటీ ఏవైతే ఇచ్చినారో దేవుడు ఇప్పుడు మాట్లాడుతున్నాడు చూడండి మీతో. ఏంటంటే దేవుడు కంటే మీరు ఎక్కువ ప్రయారిటీ దేనికి ఇస్తున్నారో వాటిని విడిచిపెట్టవాలి. దేనికి ప్రయారిటీ ఇస్తున్నారు అంటే ప్రాధాన్యతలు ఇస్తున్నారు, వాటిని విడిచిపెట్టేందుకు మీ సమస్యలు పోవు. డైరెక్ట్గానే చెప్తున్నాయి. మీరు మీకున్న సమస్యలు, మీరు బాధపడుతున్న బాధలు ఇవన్నీ కానీ పోవాలి అంటే ఇప్పుడు డైరెక్ట్గా దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. ఏంటంటే నువ్వు దేనికైతే దేవుడి కంటే ఎక్కువ ప్రయాణిస్తున్నావో అవి కానీ విడిచిపెట్టకపోతే నీ జీవితంలో ఉన్న సమస్యలు చెప్పండి. మన భాషలో చెప్పాలంటే మనకి నడుము కట్టుకొని దాంతోపాటు మనం కూడా ప్రయాణం చేయాలి. సమస్యలు ఎక్కడికి నీతోనే వస్తుంటాయి. వేర్ ఆర్ యు గో అది ఫాలో అంటే నేను వెంబడిస్తూనే ఉన్నా. సమస్య నేను విడిచిపెట్టాను, నేను నీతోనే వస్తాను. ఓసారి విడిచిపెట్టాను. దేవుడు ఎట్లా తీసుకెళ్తాడంటే, దేవుడు కోరుకునేది ఏంటంటే అబ్రాహాముని ఏం కోరుకున్నా అంటే, అబ్రాహాము కోరుకుని చాలా చిన్నది ఏంటంటే, ప్రభా అందరికి కొంచెం ఆశీర్వదకరంగా కొంచెమన్నా నన్ను తలగా నిలబెట్టు అని. కానీ దేవుడిని కూడా ప్రపంచానికి నిలబెడతారా బాబు నిన్ను అని. దేవుడి యొక్క ఆలోచనలు చూడండి ఎంత గొప్పగా ఉన్నాయో. అబ్రాహాము నిన్ను మూల పురుషుని చేసేస్తా, విశ్వాసములుగా తండ్రి చేసేస్తా, నిన్ను అంత గొప్పగా నిలబెట్టాలనుకుంటున్నా అంటే గొప్ప వాటిని చెప్పండి, గొప్ప వాటిని విడిచిపెట్టాలి. అబ్రాహాము చూడండి, అయ్యా మీ బంధువులు వదిలిపెట్టు అంటే వదిలిపెట్టు. నువ్వు వదిలిపెట్టేసినప్పుడు అంటే దీవించినావు. ఇంక ఎక్కడికి పోతుంటే అక్కడికి ఆస్తి పెరుగుతుంది, దీవించబడుతున్నావు, హ్యాపీ, చారమ్మ హ్యాపీ, మా సంతోషం హ్యాపీ అది చేసుకుంటూ వెళ్తున్నాడు. బేతలికి వెళ్ళమంటే బేతలికి హాయికి మళ్ళీ బేతలికి వెళ్ళమంటే మళ్ళీ బేతలికి విడిచిపెట్టుకున్నాడు, చేయమన్నా చేస్తున్నాడు. దేవుడు దీవిస్తూ వెళ్ళిపోయాడు. దేవుడు దీవిస్తూ వెళ్ళిపోతే కుమారుడు పుట్టాడు. ఇక పిల్లలు పుడితేనే అబ్రాహాము గారికి కొంచెం ప్రేమ ఎక్కువైపోయింది, ప్రార్థన తగ్గిపోయింది. ఇంకా దేవుడు చూసినారేనైనా నిన్నేమో అందరికంటే గొప్ప వ్యక్తి చేస్తామంటే నువ్వు మళ్ళీ డైవర్ట్ అయిపోయినావు. మళ్ళా డైవర్ట్ అరే పిల్లల్ని ఇస్తే పిల్లలు చూడాలన్నా నాకంటే పిల్లలు ఎక్కువ ప్రేమిస్తే దేవుడు ఏం చేసినాడు? ముందు పెట్టేసినాడు. ముందు పెట్టాడు. మీ పిల్లలే నీకు మేకులే కూర్చుంటారు. దేవుని కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించకూడదట. దేవుని కంటే వాక్యం చెప్తుంది, దేవుని కంటే దేవుని తప్ప మరొకటి దాని ఆ స్థానంలోకి తీసుకొని రాకూడదు అని. ఇప్పుడు మనం ప్రయాణించినాం అనుకోండి, ఎక్కువ ప్రయారిటీ దేనికైనా ప్రాధాన్యత ఇచ్చామనుకో, ఎవరైనా ఫంక్షన్లు పని అనుకోండి, సండే డుమా కొట్టేస్తాం. ఎందుకు? వాళ్ళు ఏమన్నా అనుకుంటారు, వాళ్ళేమో కొంచెం ప్రాధాన్యత, దేవుడు ఏం చూసేది, దేవుడు అడిగేది ఏం లేదంటే సమస్యలు అన్నీ చుట్టుకుంటుంటాయి, అన్నీ బిగించుకుంటాయి, మనం ఎప్పుడు తగులుకొని ఉంటాయి. ఆ సమస్యల నుంచి విడిపించబడం చేయాల్సింది ఏంటంటే, దేవుడు అంటాడు నాకంటే ఎక్కువ ప్రాధాన్యత దేనికి ఇస్తున్నారో అవి మీరే ఐడెంటిఫై చేసి వాటిని ఏం చేస్తారు? విడిచిపెట్టండి. ఇప్పుడు స్నేహితుల్ని వదిలిపెట్టమనంటే స్నేహితులు వదిలిపెట్టి ఒంటరి మంది కాదు, దేవుని బిడ్డలతో సావాసం చేయడం. ఈ లోకాన్ని విడిచిపెట్టినామంటే మందిరంతో సావాసం చేయమని. దేవుడు ఒకటి వదిలిపెట్టమనంటే మూడు దాంతో సావాసం చేయమని దేవుడు చెప్తున్నమాట. అబ్రాహాము జీవితంలో జరిగింది అదే. ప్రియమైనటువంటి జరిపిట్లనా అది దేవుడి కంటే ఎక్కువగా బైబిల్లో ఈ మాట అంటాడు దేవుడు. ఏమన్నాడే? అబ్రాహాము నువ్వు ప్రేమించుచున్నటువంటి ఇస్సాకును నాకు ఇచ్చే విడిచేసే, ఇస్సాకు మర్చిపోగలను ఏమా అంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇగో దేవుడు అలాగా చెప్తే మనకి ఇష్టమైన వాటిని కానీ దేవుడు ఏమంటే ఇచ్చేది నాకే అంటే మనం ఇస్తాం. ఏమా హల్లెలూయా. ఈరోజు దేవుడు ఒకవేళ మిమ్మల్ని కానీ దర్శించి అమ్మా మీ పిల్లల్ని దేవుడు సేవకి ఇచ్చేయండి, అన్నకి ఇచ్చేయండి అంటే ఇస్తా. మాకు ఎన్ని కోరికలు ఉన్నాయన్నా, ఎన్ని ఆశలు ఉన్నాయన్నా, మా ఆశలంతా మా కోరికలంతా ఎవరి మీద? మా పిల్లల మీదనే. కానీ దేవుడు ఇచ్చేటువంటి ఆ గొప్ప వాటిని మనము చూడలేము. మనం అంతా చూసేదంతా ఈ డైరెక్షన్ ఉంటుంది.
దేవుడు ఇచ్చే డైరెక్షన్ అది. ఆ అప్పర్ ప్లేస్ ఇస్తా అంటాడు, కానీ మనం అంతా చూసేది ఇది. అందుకే సమస్య నుంచి విడిపించి దేవుడు నిన్ను గొప్ప చేస్తాను. అందుకే దేవుడు అంటాడు, నేను నిన్ను ఆశించి గొప్ప చేస్తాను, ఉన్నతమైన స్థితిని దేవుడు ఇస్తానంటే మనకు ఏవేవైతే ప్రయాణిస్తున్నామో వాటన్నింటినీ విడిచిపెట్టాలి. నాకు ఫ్రెండ్షిప్ అంటే బాగా పిచ్చి ఉండేది, అది వదిలిపెట్టమంటే అది వదిలిపెట్టినాను. కానీ 2 రోజులు ఏడ్చిన, దేవుడు నమ్ముకున్న తప్ప ఏడ్చిన బెస్ట్ ఫ్రెండ్స్ అందరూ కూడా. కానీ దేవుడు తర్వాత ఏం చేసినంటే దేవుడు బిడ్డలతో సేవలతో సాహసం చేయడం, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసినప్పుడు దేవుడు మంచి ఆత్మీయతను దేవుడు ఇచ్చాడు. జీవితంలో నాకు కొన్నింటిని విడిచిపెట్టమన్నప్పుడు నాకు ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది, ఉద్యోగ ప్రయత్నం ఉన్నా నాకు ఉద్యోగం వస్తుంటే దేవుడు అన్నాడు, నువ్వు ఉద్యోగం వదిలే అన్నాడు. నేనేమో కళలు అంటున్నా, ఉద్యోగం సంపాదించుకొని ఒక ఇల్లు కట్టుకొని ఒక కారు కొనుక్కొని లగ్జరీస్ లైఫ్ జీవిస్తాము, హ్యాపీగా ఉన్నామని ఇట్లా డ్రీమ్స్ ఉన్నాయి. మీకున్నట్టే ఏమో లేవా? ఉన్నాయి మీకు కూడా. దేవుడు ఒకటే మాట అన్నాడు, నేనా వద్దునైనా నీకు ఉద్యోగం ఉంది, నువ్వు నా పనికి రా. ఏం మాట్లాడేది లేదు. నాకు తెలుసు, ఎందుకంటే దేవుడు మాత్రం తెలుసు కాబట్టి ఇది విడిచిపెట్టంటే దేవుడు నాకు 100 ఆశీర్వాదం ఇస్తానని నాకు తెలుసు. వెంటనే ఉద్యోగాన్ని వెంటనే వదిలేసి వెంటనే ప్రభా నువ్వు అన్నావు కదా, నువ్వు చెప్పినావు కదా అని 1-2 సార్లు కన్ఫర్మేషన్ తీసుకున్నా. ప్రభా ఇది విడిచిపెట్టమన్నావు అంటే విడిచిపెడతా. నేనేమన్నా అంటే దేవుని ప్రభా జాబ్ 1 సంవత్సరం చేస్తాను, నువ్వు ఏడ చేస్తావు నాయన 1 సంవత్సరం, నువ్వు 1 సంవత్సరం చేయవునైనా, నువ్వు ఉద్యోగం ఇచ్చినట్టే నువ్వు ఎల్లకాలం ఉద్యోగం చేసుకుంటున్నావు, నా కోసం నువ్వు ఏం చేయవు, నా మాటను అది వదిలేసి రా అన్నాడు. నేను 2-3 రోజులు దేవుడితో ఇట్లనే వాదించిన మీలాగానే. ఏమన్నాడు ప్రభా 1 సంవత్సరం ఆయన ఉద్యోగం చేసి వస్తాను, ఒకే 1 సంవత్సరం ఉద్యోగం చేసి వస్తాను అని దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తుంటే 2 రోజులు ఇట్టనే అడిగితే దేవుడు ఏం చేస్తుంటే యోనాను చూపిస్తున్నాడు పదే. అరే నువ్వు మునిగిపోయేది కాక నీ కుటుంబం కూడా మునిగిపోతూ వస్తున్నా అని. నువ్వు అర్థమైందే? దేవుడు నువ్వు మునిగేది కాక నీ కుటుంబాన్ని కూడా ముంచుతావా, నీ ఇష్టం చూడు, అందరూ నష్టపోతారు, నువ్వుగా విడిచి వస్తావా చెప్పు, నేను నిన్ను నీ కుటుంబాన్ని దీవిస్తాను. ఒకటే పోతే పోయింది ఉద్యోగం పోతే ఏం అసలు నీళ్ళు అయిపోయింది, ఇల్లు లేదు, ఏమీ లేవు, లగ్జరీ లేదు, ఏమి లేవు, అన్నీ నీళ్ళు ఉన్నారు. ప్రభుత్వం అన్నాడు, ప్రభా నువ్వు ఎట్లా డిజైన్ చేశాక డిజైన్ చేసే ప్రభా నా లైఫ్ టైం. దేవుడు అద్భుతంగా నాకున్న సమస్యలన్నింటి నుంచి దేవుడు విడిపించి ప్రేమేంటో చెప్తున్నారా ఓ అద్భుతమైన లైఫ్ని డిజైన్ చేసి చూపించిన. ఇది నీ భవిష్యత్తు రాబోతున్నది. హల్లెలూయా. ప్రేమేంటో చెప్తున్నారా? ఓకే నేను సేవకుని, నాకు విషయంలో ఎట్లా మీ విషయంలో కూడా దేవుడు మిమ్మల్ని ఉన్న సమస్యలన్నింటి నుంచి విడిపించి దేవుడు మీ కుటుంబాన్ని మీ పిల్లల్ని దేవుడు దీవిస్తాడు. దేవుని చేత నా పిల్లలు దీవించబడాలి, దేవుని చేత నా కుటుంబం దీవించబడాలి, దేవుని చేత నా కుటుంబం కట్టబడాలి, దేవుని చేత మేము ఆర్థికంగా వర్ధిల్లాలి, దేవుని చేత మేము దీవింపబడి అనేక మందికి ఆశీర్వాదకరంగా మాదిరికరంగా చేయబడాలి. దేవుని యొక్క అనాది ప్రణాళిక నా జీవితంలో నెరవేర్చబడాలంటే నా జీవితంలో నేను నేర్చుకోవాలి ఏంటంటే విడిచిపెట్టి చేయడం. ఇప్పుడు దేవుడు ఎవరితో ఏం మాట్లాడుతున్నాడో తెలియదు. అర్థమవుతుందా? దేవుడు వాక్యం వింటున్నా మీరు ఎవరితో దేవుడు ఏ కోణంలో మాట్లాడుతున్నాడో వాక్యం నేను చెప్పుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక సిస్టర్ అనేది ఏమనంటే, అన్నా దేవుడు వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు, నేను దేవుడి సేవకు వస్తాను, నేను చేయను అంటే అమ్మ నిజంగా దేవుడు నీతో మాట్లాడినా ఓకే ప్రార్థన చేస్తామమ్మా, దేవుడు నీ జీవితంలో అనాది ప్రణాళిక నెరవేర్చబడినట్లు. ఓకే ప్రార్థన చేస్తే దేవుడు కన్ఫర్మేషన్ ఇచ్చినాడు, ఈ సహోదరికి దేవుని సేవ అనాది ప్రణాళిక ఉంది అని. నేను నమ్మ సిద్ధపడమా దేవుని సన్నిధిలో, దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు, నిలబడమా అలా 1 సంవత్సరం పోయి ఉద్యోగం చేసి వస్తానా అనేది. ఏమో 1 సంవత్సరం పోయి ఎవరు చేసి నీ ఉద్యోగం ఎవరు కాదు, దేవుడు సేవకి ఇస్తానా? ఏం దేవుడు లేడా? ఏమో అలా నేను ఉద్యోగం చేస్తాను, అది చేసి దేవుడి సేవకి ఇస్తాను, ఇది చేసి సేవ ఉద్దమ్మా దేవుడు చెప్తున్నాడు, నా మాట నువ్వు మళ్ళీ లోకంలోకి వెళ్తావు, దేవుడిలో ప్రార్థన చేస్తావు, దేవుడు ఏ కాకినో పంపిస్తాడు, గద్దనం దేనో దాన్ని పంపిస్తాడు. అలా ఏమో నువ్వు కాకి కావాల్సిన పనిలే, ఏమో దేవుడు ఏం చేయాలంటే అది చేస్తాడు అని చెప్పంటే ఆ పొరపాటు వినకుండా పోయి ఉద్యోగంలోకి వెళ్ళిపోయి ఇంటర్వ్యూకి వెళ్ళిపోయి జాబ్ ఉంటే 35,000 జీతం, ప్రతి వచ్చిన జీతం నెల జీతం రాగానే ఫస్ట్ నెల రాగానే 35,000 జీతం దేవుడు పరిచయం. నాకు సంతోషం ఏం లేదు, ఎందుకంటే దేవుడు కూడా సంతోషపడ్డు, ఎందుకంటే అసలు ఇట్స్ నాట్ గాడ్స్ వే,
దేవుడి చిత్తం కానే కాదు. నువ్వు విడిచిపెట్టమన్నది విడిచిపెట్టాలి, చేయాలనుకోని చేయాలి. నాకేం సంతోషం లేదు. ఎక్కడ నష్టపోతారంటే ఇక కూరుకుపోయి ఇక సేవకుని మాట లేదు, ఏం మాట లేదు. ప్రిమేటోడు దగ్గర పెళ్ళి పెటాకులైపోయి జీవితం అంతా నరక కూపంగా తెచ్చుకొని నానా ఇబ్బందులు మాట. ఎందుకు కారణం ఏంటి తెలుసా? దేవుడు విడిచిపెట్టమన్నవి విడిచిపెట్టాలి, దేవుడు చేయమన్నవి చెయ్యాలి. అందుకే మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు ఈరోజు మన జీవితాలు ఆయాసకరంగా మార్చబడుతున్నాయంటే దేవుడు నీతో మాట్లాడుతూనే ఉంటాడు. సేవకుల ద్వారా కానీ పరిస్థితుల ద్వారా కానీ మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఏదైనా విడిచిపెట్టమన్నప్పుడు, దేవుడు ఏదైనా చెప్పినప్పుడు ఇది విడిచిపెట్టమన్నాడా అన్నప్పుడు వెంటనే ఏం చేయాలంటే ఎవరో ఒక సిస్టర్తో దేవుడు మాట్లాడినాడు. సిస్టర్తో మాట్లాడి ఏమనంటే అలా దేవుడు నాతో మాట్లాడాడనా అంటే ఏం మాట్లాడాడమ్మా అంటే అలా నేను ఇప్పటి నుంచి ఏం అలంకరించుకున్నా దేవుడు నన్నుతో మాట్లాడాడంటే ఓకే మంచి, చాలా సంతోషం. నేనేం చెప్పాలా, దేవుడు వాక్యం ద్వారా మాట్లాడితే ఆ సిస్టర్తోనే దేవుడు మాట్లాడితే ఆ అమ్మాయి ఏం అలంకరించుకోకుండా ఉంది, అది తీసేసిన తర్వాత దేవుడిలో ప్రార్థన చేస్తుంది. అమ్మాయి గొప్ప సేవకురాలు. ఇప్పుడు వేరే సంఘంలో వేరే ప్రాంతంలో పరిచయం చేస్తుంది, వేరే సంఘంలో మంచి పరిచారకులే దేవుడు వాక్యాన్ని ప్రకటిస్తుంది. ఆమె విడిచిపెట్టింది, దేవుడు ఆమె తెచ్చుకున్నాడు. దేవుడు ఆమెతో మాట్లాడాడు, ఆమెకు తెలిసింది, కన్ఫర్మేషన్ ఉంది, ఇది విడిచిపెట్టమన్నాడు, విడిచిపెట్టినాడు. అమ్మ నువ్వు ఇలాగే ఉండాలంటే అలాగే దేవుడి సన్నిధిలో ఉంది. దేవుడు ఆమెకు చెప్పినాడు, దేవుడు నిలబెట్టాడు. హల్లెలూయా. దేవుడు మనల్ని దర్శించినప్పుడు ఇది విడిచిపెట్టాడు. నువ్వు స్వతహాగా కాదు, ఒకరిని చూసి ఎప్పుడు వాతలు పెట్టుకోవద్దండి. దేవుడు నీతో దర్శించినప్పుడే. ప్రియమైనటువంటి దేవుడు పిల్లరా, దేవుడు నేను దర్శించినప్పుడు ఏది విడిచిపెట్టమంటే దాన్ని విడిచిపెట్టడానికి మనం ప్రయత్నము చేయగలం. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుడు పిల్లరా, నేను చాలా సందర్భాల్లో మీకు కొన్ని చెప్తాను. ఏంటంటే నేను పరిచయం చేస్తున్నటువంటి సందర్భంలో చాలాసార్లు కూడా మా బంధువులు అన్ని ఫంక్షన్ జరిగినప్పుడు కొన్ని సందర్భాల్లో వెళ్ళాను. అప్పుడు దేవుడిని అడిగాను, ప్రభు ఇక్కడ పరిచయం ఉంది, మనం వెళ్ళాలో నేను ప్రత్యేకపరుచుకున్నాను, అయిపోయింది, నువ్వు నా పని మీద వెళ్ళిపోవాలి, వెనక్కి తిరిగి చూడొద్దు, నన్ను వెళ్ళిపోంటే ఇంక అదే ప్రయాణం నాది, నా ప్రయాణం వెనక్కి తిరిగి చూడలేక దేవుడు అప్పుడే నన్ను దిగించాడు. అది విడిచిపెట్టి దేవుడి పని చేయమన్నాడు. నాకు వైపు ప్రయాణం చేస్తుంటే దేవుడు అదే దిగించాడు. చాలామంది ఏడుస్తారు, చాలామంది అడుగుతారు ఏమనగా రండి మా ఫంక్షన్కి రండి, మా దాన్ని అది రండి. నాకు అసలు మనసే ఉండదు, అసలు దాని మీద మనసు ఉండదు. ఏమైనా ఫంక్షన్ అంటే దాని మీద అసలు నా మనసే నిలబడదు. ఎందుకంటే దేవుడు నన్ను ప్రత్యేకపరిచాడు. వాటిలో నువ్వు ఉండాల్సిన అవసరం లేదు, నువ్వు నా పనిలో ఇటువైపు ఉండంటే నేను దేవుడి సేవలో ఎవరికైనా బాగాలేకపోతే ఒక్కరున్న వాళ్ళ కోసం ప్రార్థన చేసినా కలిగిన సంతోషం కంటే ఇక నాకు ప్రపంచంలో తేదికుంటే మీద ఆ మనసు కలగనే కలదు. అంటే దేవుడు దాన్ని నన్ను విడిచిపెట్టమన్నాడు, విడిచిపెట్టేశాను. ఇప్పుడు నేను దీని మీద వెళ్ళాలి, దీంట్లో వెళ్ళినప్పుడే నేను ఆశీర్వదించబడుతుంది. దేవుడు మీద నన్ను ఏ విషయంలో అయితే విడిచిపెట్టమన్నాడో అది నీకే తెలుసు. నేను దేవుడు దర్శిస్తున్న కాలంలో దేవుడు నిన్ను విడిచిపెట్టమని నా మెడకు తగిలించుకున్నావా? లేని కొన్ని సమస్యలు, నా జీవితం అంతా ఆయాసకరమే. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుడా, ఎప్పుడు మనం దీవించబడి సమస్యలన్నింటి నుంచి విడిపించబడి గొప్ప చేయబడతామంటే విడిచిపెట్టమన్నది దేవుడు చెప్పినప్పుడు విడిచిపెట్టండి, చేయమన్నప్పుడు దేవుడు చేయమన్నప్పుడు దేవుడు చేయండి. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుడా, ఈరోజు ఎందుకే మనం జ్ఞాపకం చేసుకుంటే నేను చాలాసార్లు కూడా చెప్పాను, మనం ఆయా ప్రాంతాల్లో చాలా ప్రాంతాల్లో సేవ చేశాం. చాలా ప్రాంతాల్లో సంఘాలు మనం అనుకుంటే మందిరాలు ఉంటే అలా కట్టేయచ్చు, సంఘాలు ఏర్పడతాయి. చెన్నై ప్రాంతంలో కానీ రామగుంటూరు ప్రాంతంలో కానీ కొన్ని ప్రాంతాల్లో అక్కడ మనం వెళ్ళినప్పుడు 20 మంది 30 మంది 50 మంది రక్షించబడి సంఘాలుగా తయారైనాయి. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ అందరూ ఇక్కడ మనకి వచ్చి ఆదివారం ఆరాధన అనిపించారంటే దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తుంటే దేవుడు ఒకటే మాట, నీ పని ఇక్కడ అయిపోయింది, నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరంటే అక్కడి నుంచి బయటకు వచ్చేసింది. 6 నెలలు ఒక ప్రాంతంలో సేవ చేసినప్పుడు దేవుడు అక్కడి నుంచి రమ్మంటే వచ్చేసినప్పుడు ఏం మాట్లాడలే. ప్రభా ఏంటి ప్రభా ఇక్కడ ఆత్మ రక్షించబడ్డాడు, ఇది నీ పని కాదు, నా పని. నాకు తెలుసు నా పని నేను ఎట్లా చేయాలి, నువ్వు ఆ వల్ల చెప్పకుండా నువ్వు వెళ్ళిపోంటే అక్కడి నుంచి మనం ప్రయాణం వచ్చాం. దేవుడు అందుకే మనం ఆశీర్వదించాడు. ఈరోజు ఇలా దీవెనకరంగా ఉండడానికి గల కారణం ఏంటంటే దేవుడు విడిచిపెట్టమన్నవి విడిచిపెట్టి దేవుడు చేయమన్నవి చేశాడు. ప్రియమైన దేవుడి సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేయండి. ప్రతి ఆదివారం వచ్చినప్పుడు దేవుడిని అడగండి, ప్రభా మాతో మీరు మాట్లాడండి, మేము ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఏం విడిచిపెట్టాలి, ఏం చేయాలి, ఇవి దేవుడి సన్నిధిలో అడగాలి. లేకపోతే మా జీవితం అంతా ఆయాసకరంగా మార్చబడుతుంది.
మన సమస్యల వలయంలో చిక్కుబడి మన జీవితం వేదనకరంగా మార్చబడదు. దేవుని వాక్యం చెప్తుంది, దేవుడు నమ్ముకున్నటువంటి బిడ్డలు ఈ లోకంలో సుఖంగా, మాన్యత, నెమ్మదిగా అన్ని విధాలుగా బాగుంటారని వాక్యం చెప్తుంది. అన్ని విధాలుగా నువ్వు దీవించబడాలంటే జ్ఞాపకం చేసుకో, విడిచిపెట్టేది ఏదో ఉంది కనుక నా జీవితంలో దేవుని అడగాలి, ప్రభా నేను ఏమైనా విడిచిపెట్టకుంటే నాతో మాట్లాడండి, నేను విడిచిపెట్టడానికి రెడీగా ఉన్నా అంటే దేవుడే నీతో మాట్లాడతాడు. విడిచిపెట్టమన్నా విడిచిపెట్టండి, ప్రభా నేను ఇప్పుడు ఏం చేయాలని కూడా దేవుడు అడగాలి. దేవుడు వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు. చేయమన్న వాటిని నువ్వు చేయగలవు. అప్పుడు నీ జీవితంలో దేవుడు నిన్న సమస్యను విడిపించడమే కాక ఉన్నతమైన ఆశీర్వాదంతో దేవుడు నిలుపుతాడు. ఆమేన్, హల్లెలూయా. బైబిల్లో కొంతమంది జీవిత చరిత్రను చెప్తారు, ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. యూదా గురించి, సంసోన్ గురించి, గేహాజీ గురించి, వీళ్ళందరికీ దేవుడు చెప్తూనే వచ్చాడు. విడిచిపెట్టమన్నవాడు విడిచిపెట్టలేదు. వీళ్ళు అలాగే తగిలించుకుని అలాగే జీవించారు. తద్వారా యూదా కానీ, సంసోన్ కానీ, గేహాజీ కానీ వీళ్ళందరూ అత్యధికంగా నష్టపోయారు. వీళ్ళ జీవితం ఆయాసకరంగా మార్చడం. కానీ వీళ్ళు చాలా ప్రత్యేకింపబడ్డారు. వీళ్ళకి పిలుపు ఉంది, ఏర్పాటు ఉంది, నియమింపబడ్డారు, వీళ్ళు దేవుని చేత పంపబడ్డారు. కానీ వీళ్ళందరూ కూడా నష్టపోయినటువంటి వాళ్ళే. కారణం ఏంటి? ప్రియమైన విడిచిపెట్టవలసింది విడిచిపెట్టలే, దేవుడు చేయమన్న వాటిని చేశారు. నేను చెప్పే మాట బాగా గమనించాను. విడిచిపెట్టమన్నా విడిచిపెట్టకుండా దేవుడు చేయమన్న పని చేశారు. విడిచిపెట్టకుండా చేశారు, విడిచిపెట్టి చేయాలి. ఇక్కడ రెండు పనులు ఫిల్ చేయాలి. విడిచిపెట్టమన్నా విడిచిపెట్టాలి, చేయమని చేయాలి. ఇక్కడ జరుగుతున్న ప్రమాదం ఏంటంటే విశ్వాసులైన వారు విడిచిపెట్టమని విడిచిపెట్టకుండా చేయాల్సిన పని చేస్తున్నారు. దానివల్ల ఆశీర్వాదం లేదు, దానివల్ల సమస్యల నుంచి విడిపించుకోవాలి. యూదా, గేహాజీ, అదేవిధంగా సంసోన్ కానీ వీళ్ళు చేసిన ఒక ప్రమాదకరమైన పని ఏంటంటే విడిచిపెట్టమన్నా విడిచిపెట్టకుండా చేయాల్సిన పని, దేవుడు చెప్పినవన్నీ చేసుకుంటూ వచ్చారు. కానీ వాళ్ళందరూ అత్యధికంగా నష్టపోయారు. ఎవరున్నా చూడండి, ఈ గేహాజీలు కానీ, సంసోన్ కానీ, యూదా కానీ చూడండి, బైబిల్ ఎక్కువ నష్టపోయినటువంటి వాళ్ళు వీళ్ళే. అంటే విడిచిపెట్టమన్నా విడిచిపెట్టకుండా చేయాల్సిన దేవుని పని మాత్రం చేసుకుంటూ వచ్చినారు. కానీ అందరూ కూడా చాలా గొప్ప పరిచయం చేశారు అనుకున్నారు. కానీ ఎక్కువగా నష్టపోయి వీళ్ళు దేవుని చేత శిక్షించబడిన లిస్టులో ఉన్నటువంటి వాళ్ళు ఎవరంటే యూదా, గేహాజీ, సంసోన్ వీళ్ళందరూ కూడా ఆ లిస్టులోకి చేర్చబడ్డారు. కనుక ఆ లిస్టులోకి మనం వెళ్ళకుండా జాగ్రత్త పడదు. కనుక దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతుండగా ఈ వాక్యాన్ని ఒకసారి హృదయంలో భద్రపరుచుకొని ఈ వాక్యానుసారంగా జీవించడానికి తీర్మానం చేసుకున్నాం. ఆ మూడు విషయాలు ఒకసారి చెప్పండి. దేవుడు మన జీవితంలో ఎప్పుడు పనిచేస్తాడన్నా? అమ్మా, నేను చెప్పిన ప్రశ్నకు జవాబులు ఇవ్వండి. దేవుడు మన జీవితంలో ఎప్పుడు పనిచేస్తాడన్నా? దేవుడు మన జీవితంలో ఎప్పుడు పనిచేస్తాడు? పిలిచినప్పుడు, ప్రత్యేకపరిచినప్పుడు, నియమించినప్పుడు, పంపించినప్పుడు దేవుడు మన జీవితంలో పనిచేయడం వల్ల వచ్చే బ్లెస్సింగ్స్ ఏంటన్నా? ఆశ తీర్చబడుతుంది, అవసరాలు తీర్చబడతాయి, సమస్యల నుండి విడిపించబడతాయి. భక్తుల జీవితాల్లో వాళ్ళ ఆశలు ఎప్పుడు తీర్చబడ్డాయట? ఆశలు ఎప్పుడు తీర్చబడ్డాయి? కీవర్డ్ చెప్పండి. దేవుడు ఏం కోరుకున్నాడో వారు అది కోరుకున్నప్పుడు వాళ్ళ ఆశలు తీర్చబడ్డాయి. రెండవది కీవర్డ్ ఏది? మన అవసరాలు ఎప్పుడు తీర్చబడతాయట? దేవుడితో సహవాసం చేసినప్పుడు, దేవుడి మీద ఆధారపడినప్పుడు. మూడవది ఏంటంట? మనకున్న సమస్య నుంచి మనం ఎప్పుడు విడిపించబడతామట? విడిచిపెట్టి చేయాల్సిన వాటిని మనం చేసినప్పుడు మనకున్న సమస్యలన్నింటి నుంచి విడిపించబడతాం. ఇప్పుడు ఈ మూడు వచ్చిన విషయాన్ని, మూడు కీవర్డ్స్ని గుర్తుపెట్టుకోండి. మూడు విషయాలు: అందరూ ఆశ తీర్చబడాలి, అందరూ అవసరాలు తీర్చబడాలి, అందరం సమస్యల నుంచి విడిపించబడాలి. ఈ మూడు కీవర్డ్స్ని ముందు పెట్టుకోండి. రోజు ప్రయత్నం చేయండి, రోజు దేవుణ్ణి అడగండి. ఇప్పుడు చెప్పిన వాక్యాన్ని మీకు ఇంకా ఒకటి ఏంటంటే యూట్యూబ్లో ఈ వాక్యం రికార్డ్ అయ్యింది. అర్థం కాకపోతే ఒకటి 4 సార్లు వినండి, నోట్స్ రాసుకోండి. నేనేమన్నా అంటే ఆ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని. ఒకసారి వాక్యం విని ఈరోజు పాటించి రేపు పాటించి ఇక పాటించకపోతే మనకి ఆశీర్వాదం దీవెన. వాక్యాన్ని అర్థం చేసుకుని జీవితంలోకి దాన్ని తెచ్చుకోవాలి, జీవితంలో అలవర్చుకోగలగాలి. అలవర్చుకొని దేవుని ఎందుకు అడగలేదు? ప్రభా, అబ్రహామును దీవించి గొప్ప చేసినట్లుగా ఎందుకు నన్ను, నా కుటుంబాన్ని ఎందుకు గొప్ప చేయకున్నావు అని ఎప్పుడు ప్రశ్న రాలేదా? దేవుని నువ్వు కూడా అబ్రహాము వెంబడించినట్టుగా నువ్వు వెంబడించావు కదా, మరి ఎందుకు మన జీవితంలో రాలేదంటే ప్రశ్న. దేవుడే అక్కడే జవాబిస్తున్నాడు. అబ్రహాము ఏ విధంగా ఉన్నాడో నువ్వు ఆ విధంగా ఉండలేదయ్యా,
విడిచిపెట్టాల్సింది విడిచిపెట్టి ఆయన చేయాల్సినవన్నీ కూడా చేశాడు. ఆయన ప్రేమించేవి, ఆయన ప్రయాణించేవి, వీటన్నింటినీ విడిచిపెట్టాడు. నేను చేయమన్న అన్ని కూడా సాహసోపేతమైన పనులు చేశాడు. అందుకే అబ్రాహామును అంత గొప్పగా నువ్వు కూడా అలా చేయి, నేను నిన్ను కూడా దీవిస్తాను. కనుక ఈరోజు ఇలా వాక్యాన్ని నువ్వు అర్థం చేసుకుంటూ రోజు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ దేవుడిలో ప్రయాణం చేస్తుండగా దేవుడు నీతో సంధిస్తాడు. వీటన్నిటిలో నిన్ను నడిపించి దేవుడు నిన్ను ఆశ్రయించి గొప్ప చేస్తాడు. ఆమేన్. దేవుడు ఇచ్చిన ఈ వాక్యం మన జీవితంలో నెరవేర్చబడును గాక. దేవుడు మన ఆశను తీర్చును గాక. దేవుడు మన అవసరాలు తీర్చబడును గాక. మనకున్న సమస్యల నుంచి విడిపించబడి మనం గొప్ప చేయబడును గాక. ప్రార్థన చేసుకున్నాం.